నయోమి సంపాదించుకుంది ఏం తెలుసా? తరతరాలు ఏ బెత్లెహేములో అడుగుపెట్టిందో బెత్లెహేము చరిత్రను మార్చే ఓబేదును కనింది. ఓబేద్ ద్వారా యెషై ద్వారా దావీదు. తరతరాల రాజ్య సింహాసనమును తన పురుడి పట్టిన పుట్టించింది నయోమి. షీ బికేమ్ ద రీజన్ ఫర్ లెగసీ ఆఫ్ రాయాలిటీ. అది సరిపోతున్నట్లు ఏ బెత్లెహేమ్ అయితే శాపగ్రస్తమైన ప్రాంతం అన్నారో, ఒకప్పుడు రాహేలు చనిపోయిందన్న ప్రాంతం అన్నారో, అదే బెత్లెహేములో జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి ప్రత్యక్ష కారణమైంది. ఏం సంపాదించింది నయోమి అంటే, ఓబేదు ద్వారా తరతరాల బెత్లెహేము ఆశీర్వాదం, ఇశ్రాయేల్ ఆశీర్వాదం, ప్రపంచ ఆశీర్వాదం. 7 కొడుకుల కంటే విలువైన ఆస్తి సంపాదించలేదా? 7 కొడుకులు పుట్టుంటే కూడా అన్న ఆశీర్వాదం రాకపోవచ్చేమో బహుశా. ఒక్క స్తుతి దేవుళ్ళు ఆనందించడం ఆరంభించింది నయోమి. సమాజం అంతా జ్ఞాపకం చేసే దేవుళ్ళు ఆనందించమ్మా, దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించమ్మా, వర్షిప్ గాడ్, థ్యాంక్ గాడ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని ప్రోత్సహించారు. ఆమె స్టోరీ చరిత్ర ఏమైందండి? మారిపోయింది. ఆమెదే కాదండి, ప్రపంచ చరిత్ర. ఈరోజు నీ చరిత్ర, నా చరిత్ర మార్చేసింది నయోమి. కథ అయిపోయిందని దేవుడు చెప్పేదాకా కథ అయిపోలే. నయోమిలాగా తొందరపాటు వద్దు. ఈరోజు ఏ ఆలోచనలు చేస్తున్నారో, ఏ కుటుంబం జీలిపోతుందో దేవుడు మీ వాక్యం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ముందు నవ్వుతున్నావు, బయట ఆయాసం పెట్టుకున్నావు, బయట బాగున్నావు అంటున్నావు, లోపల మాత్రం ఎందుకు దరిద్రం నా ఇంటికి చుట్టుకుందని మాట్లాడుతున్నావా? ఈరోజు నీ భారం అనుకుంటే నీకు ఆశీర్వాదం కాదు. అది నీ భారము నాకు దేవుడు ఆశీర్వాదంగా మారుస్తున్నాను నమ్మగలిగితే నీకేమవుతుంది? ఆశీర్వాదం అవుతుంది. ఏ తల్లితో మాట్లాడి దేవుడు ఆశపడుతున్నాడో, ఏ అత్తతో మాట్లాడి దేవుడు ఆశపడుతున్నాడో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నీతో మాట్లాడుతూ నీ కుటుంబం ఆశీర్వాదంగా మార్చబడాలా, లేదా పేకడ వేలతో కూల్చేయాలనుకుంటున్నావని ఇంటిని నీ ఆశీర్వాదాన్ని ఏడుస్తున్నావు, ఆయాసపడుతున్నావు. నా బతికెందుకు ఇలా అయిపోయింది, నా బతికెందుకు ఇలా అయిపోయింది, ఇట్లాంటి బిడ్డలు, ఇట్లాంటి కోడలు, ఇంకెన్ని రోజులు ఏడుస్తావు? హౌ లాంగ్ యు వాంట్ టు క్రై? గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యు రైట్ అవే, స్ట్రైట్ అవే. ఇర్మియా భక్తుడు జ్ఞాపకం చేస్తూ 30వ అధ్యాయం 17వ వచనం, బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 30 వర్స్ 17 శీర్షికగా ఈ అంశాన్ని గత వారం ఆరంభించాం. ఈరోజు లోతుగా మనం ధ్యానించబోతున్నాం. వారు ఎవరినూ లక్ష్యపెట్టిన సియోననియు వెలివేయబడినదియును నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకు ఆరోగ్యము మరలా కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇంగ్లీష్లో రాస్తుంది, ఐ విల్ రెస్టోర్ హెల్త్ అంటు యూ, ఐ విల్ హీల్ ది ఆఫ్ దై వూండ్స్. ఆరోగ్యం యొక్క సమకూర్పు నీకు నేను ఇస్తాను. ఈ సమకూర్పు ఆరోగ్యంలో నువ్వు అనుభవించడం ఆరంభించినప్పుడు నీ గాయాలు కూడా ఏం చేస్తాను? మాన్పుతాను. ఈరోజు ఒకవేళ ఈ వాక్యం వినడానికి ఎదురు చూస్తూ అనేక గాయముల మధ్యలో ఆధ్యాత్మిక గాయము, పరిపరి విధాలుగా మానసిక గాయాలు, కొన్నిసార్లు భౌతిక గాయాలు, కుటుంబ రీతిగా గాయాలు, ఆర్థిక గాయాలు, ఏ గాయాలతో నువ్వు ఈ మందిరంలో ఈ వాక్యం వినాలని కూర్చునున్నావో దేవుడు నీతో మాట్లాడాలని నేరుగా నీ హృదయాన్ని ఉద్దేశించి తన వాక్కు ద్వారా తను ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని సమకూర్పులో, దేవుని రెస్టరేషన్లో 3 మాటలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్వస్థత, తిరిగి ఆరోగ్యము సమకూరుస్తాను అన్నప్పుడు 3 నియమావళులు స్థూలంగా వర్తిస్తాయి. సరైన అవగాహన లేకపోతే, రైట్ రెవల్యూషన్, సరైన ప్రత్యక్షత లేకపోతే మనము సరైన అనుభవంలో కొనసాగలేము. అందుకొరకే వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంటే, దేవోక్తి సరిగా లేనప్పుడు ప్రజలు ఏమవుతారు? నష్టపోతారండి. కాబట్టి మనందరం కూడా సంపూర్ణంగా సమకూర్చబడాలి. ముఖ్యంగా ఆరోగ్య ప్రాంగణంలో అది మానసిక ఆరోగ్యం కావచ్చు, ఆధ్యాత్మిక ఆరోగ్యం కావచ్చు, కొన్నిసార్లు భౌతికపరమైన ఆరోగ్యం కావచ్చు. దేవుడు సమకూరుస్తాను అని చెప్పినప్పుడు ఆయన సమకూర్పులో 3 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గుర్తు చేసుకోవాలి. సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకోవడానికై యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోగ్య శిబిరం, యేసుప్రభు వారి యొక్క పరిచర్య శిబిరానికి చాలామంది వచ్చారు. అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త అందరం కలిసి 8వ అధ్యాయము 16-17 వచనాలు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 8 రీడింగ్ వర్సెస్ 16 and 17. 16-17 వచనాలు అందరం కలిసి చదువుదాం. సాయంకాలం అయినప్పుడు
జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను, ఆ ఒక్కలేని గమనించండి, ఎంతమందిని స్వస్థపరిచాడు? సక్సెస్ రేట్ ఎంత అండి? 100%. అక్కడ రాయబడిన మాట ఏంటంటే రోగులు కొందరిని స్వస్థపరిచాడని రాయలేదు, రోగుల నెల్లను, ఆల్ దట్ వేర్ సిక్ వేర్ హీల్డ్. అంటే యేసుప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఏమయ్యారండి? స్వస్థపరచబడ్డారు. సో ద అవుట్కమ్ ఈజ్ 100%. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? దేవుడు నెరవేర్చునుగాక. అయితే వెంటనే క్రైస్తవ ప్రపంచంలో ఈ వాక్యం చదివేసరికి భిన్నాభిప్రాయాలు వస్తాయి. కొందరు అంటారు అది ఆధ్యాత్మిక స్వస్థత అండి, ఇంకొందరు అంటారు దైవికమైన స్వస్థత అండి అది. అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇక్కడ ఏ స్వస్థత గురించి ప్రవచన వాక్యం అది దేవుని ద్వారా యేసుప్రభు ద్వారా నెరవేర్చబడింది అనే దాంట్లో అదే 17వ వచనంలో ఏ రెఫరెన్స్ని కోట్ చేశారో ఒకసారి చదువుదామా మళ్ళొక్కసారి. ఆయన మాట వల్ల దయ్యం వల్ల వెళ్ళగొట్టి రోగులను ఎల్లను స్వస్థపరచెను, అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరు. So what prophecy was that? The prophecy of Isaiah was quoted even by Matthew, because the healing was not only permitting to one area but it was a holistic healing. సంపూర్ణ స్వస్థతను అనుభవించారు ప్రతి రోగులు. అంటే రోగుల నెల్లను స్వస్థపరచెను. ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నెరవేర్చునుగాక. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని స్వస్థత కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ దినాల్లో కార్యం జరుగుతుంది, ఇంకొన్ని ప్రాంతాలు జరగవు అనుకుంటే అప్పుడు నువ్వు దేవుని స్వస్థత కార్యాన్ని సగం సగమే నమ్మినట్లు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే విశ్వసించిన, ఎంత విశ్వసిస్తే నమ్ముట నీ వలన, నమ్ముట నీకు సాధ్యమైతే సమస్తము, నమ్మినోనికి సొమ్ము, నమ్మనోనికి దుమ్ము. ఈరోజు నువ్వు ఎంత నమ్మితే అంతే అనుభవిస్తావు. లేదండి దేవుడు ఆధ్యాత్మిక స్వస్థత మాత్రం ఇస్తాడంటే నీకు అంతే స్వస్థత ఉంటుంది. లేదండి దేవుడు సంపూర్ణంగా సమతుల్యంగా ఆత్మ ప్రాణ శరీరంలో అన్నింటిలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, ఆ విశ్వాసం నాకు ఉంది అంటే అదే సంపూర్ణ విశ్వాస అనుభవం కూడా మన సొంతం అవుతుంది. ఎంత నమ్మితే అంత అనుభవిస్తా. అందుకొరకే ఎంత దాహం ఉంటే అంత నీళ్ళు తాగుతాం. ఫుల్ నీళ్ళు తాగినోడికి నీళ్ళు తాగమంటే ఏమంటాడండి? విరక్తి వస్తుంది. దాహం ఉన్నోడికి ఎంత నీళ్ళు ఇచ్చినా సరే, అదే ఒంటకైతే ఇంకా చెప్పాలక్కర్లే. సో హౌ మచ్ ఈజ్ యువర్ థర్స్ట్, హౌ మచ్ ఈజ్ యువర్ రిసీవింగ్ కెపాసిటీ, దట్ మచ్ గాడ్ కెన్ డూ. ఇది మొదటి సత్యం. ఇది తెలుసుకుంటే దెర్ ఇస్ నో ఫెయిల్యూర్ రేట్, దెర్ ఇస్ నో డ్రాప్ అవుట్ రేట్ అండ్ దెర్ ఇస్ నో ఎక్స్క్లూజన్. గాడ్ కెన్ హీల్ యూ హోలిస్టికలీ ఇన్ ఆల్ పారామీటర్స్ ఆఫ్ యువర్ లైఫ్. రెండో సత్యం చూస్తాం, దేవుడు స్వస్థపరిస్తే ఎంత స్వస్థపరుస్తాడు? హౌ మచ్ ఇస్ ద రెస్టోరేషన్? చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అండి దేవుడు స్వస్థపరిస్తే కొద్ది కొద్దిగా స్వస్థపరుస్తాడని కొందరు అంటారు. ఇంకొందరు అంటారు లేదండి దేవుడు స్వస్థపరిస్తే ఎంత కోల్పోతే అంత స్వస్థపరుస్తాడని. కానీ బైబిల్లో ఒక సూత్రాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. రెస్టోరేషన్కి ఒక ఫార్ములా ఉంది. యేసుప్రభు ఈ లోకానికి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తను పరిచయం చేసుకొని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నేను జీవం ఇచ్చుటకును అది సగం సగం. ఎలా ఇవ్వడానికి వచ్చాడట? ఎలా ఇవ్వడానికి వచ్చాడు? సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాను. దొంగతనం చేస్తాడు. అయితే దొంగతనం చేస్తాడు, కానీ నేనేం చేయడానికి వచ్చానంటే జీవం ఇచ్చడానికి వచ్చాను. అది జీవంతో ఆగిపోయడానికి వీల్లేదు, సమృద్ధి అయిన జీవంతో అనుభవంలోకి మార్చబడాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు ఇచ్చేది కేవలం ఎంత కోల్పోతే అంతే కాదు, జీవం మాత్రమే కాదు. ఎలా ఇస్తారట? సమృద్ధి అయిన జీవం ఇస్తాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి కొరకు ఎవడన్నా వచ్చి ఏదైనా దొంగతనం చేస్తే ధర్మశాస్త్రం ప్రకారము రెస్టరేషన్కి ఒక ఫార్ములా ఇచ్చాడు. ధర్మశాస్త్రం రెస్టరేషన్ విషయంలో, సమకూరు విషయంలో ఒక గణిత శాస్త్ర సంఖ్యను పాటిస్తుంది. అందులో లేవికాండం 6వ అధ్యాయము 5వ వచనానికి వస్తాం. లెవిటికస్ చాప్టర్ 6:5. అతడు పాపము చేసి అపరాధం అగునట్టు గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మును గూర్చి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా దొంగతనం చేస్తే దానికి బలత్కారము చేతను అపహరించిన దాని గురించి కానీ, తనకు అప్పగింపబడిన దాని గురించి కానీ, పోయి తనకు దొరికిన దాని గురించి కానీ, దేని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసానో దానినంతయు మరలా ఇచ్చుకునేవాళ్ళు. ఆలోచించండి, 100 రూపాయలు దొంగతనం చేశాడు. దొంగ 100 రూపాయలు దొంగతనం చేశాడు. ఎంత ఇవ్వాలండి? ఎంత బ్యాక్ ఇవ్వాలి? 100 రూపాయలు దొంగతనం చేస్తే
దొంగతనం చేసిన 100 రూపాయలు మొత్తం తిరిగి తెచ్చేయాలి. అంతటితో ఆగిపోలే ఫార్ములా. 5వ వచనంకి వస్తాం. దీన్ని దొంగలించిందని మూలధనం అందాం. విల్ కాల్ దట్ యాజ్ ప్రిన్సిపల్. అంటే అప్పు తీసుకుంటే దాన్ని ఏమంటారండి? ప్రిన్సిపలే కదా. ఓకే, లోన్ ట్రాన్సాక్షన్స్ వద్దనుకుంటే మూలధనం యాక్చువల్. ఇప్పుడు ఆ మూలధనము 100 రూపాయలు అయితే దొంగలించినోడు 100 రూపాయలు తీసుకుంటే ఎంత తెచ్చేయాలా? 5వ వచనం. ఆ మూలధనము ఇచ్చుకొని ఎంత దొంగలిస్తే అంత ఇవ్వాలి. దానితో దానిలో, ఈ మాట గమనించండి, దానితో దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి. అంటే దొంగలించింది 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు 500 ఏం లెక్కలండి? 5వ భాగం అన్నారు, 5 రెట్లు అనలేదు. అమ్మో, పాపం దొంగతనం చేసి చచ్చిపోతాడు. దొంగలించింది 100 రూపాయలు అయితే అది మూలధనం అవుతుంది. దానితో దానిలో 5వ వంతు అంటే డివైడెడ్ బై 5. ఇప్పుడు 100ని డివైడెడ్ బై 5 చేస్తే ఎంత? 20. అంటే 100 రూపీస్ ప్లస్ 20. అంటే పర్సంటేజ్ లెక్కలో లెక్క చేస్తే 120% తెచ్చేయాలంట. బాగుందా? దొంగోడు మన దొంగతనం చేస్తే దేవుడు రికవరీ చేపిస్తున్నాక ఎంత తీస్తాడంట? ఎంత? 120%. అది మానవరీత్యా సాధ్యం కాదు కదా, హ్యూమన్లీ నాట్ పాసిబుల్. ఎందుకంటే వాడు దొంగలించింది వాడు 100 ఉంటే 100, దానికంటే ఎక్కువ ఏం తెచ్చిస్తాడు? కానీ దేవుని సమకూర్పు జ్ఞాపకం చేస్తా అంటాడు 100 ప్లస్ మూలధనంలో 5వ భాగము అంటే 100 ప్లస్ 20% టోటల్ కలిపితే 120% సమకూర్చాల్సిందే. ఇది ధర్మశాస్త్ర ప్రకారం. కానీ మనం ఏ ధర్మశాస్త్రంలో ఉన్నాం? నూతన నిబంధన, పాత నిబంధన? నూతన నిబంధన. మరి నూతన నిబంధనకు వచ్చేసరికి ఫార్ములా ఇంకేమవుతుంది? హెబ్రీయుల రాష్ట్రపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 8:6. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానంను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధన, మరి ఎక్కువ వాగ్దానం, మరి ఎక్కువ నిబంధనను మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాము. వాగ్దానం నూతన నిబంధనకు వచ్చేసరికి రేంజ్ ఏమవుతుంది? మరి ఎక్కువైపోయిందంట. మరి ఎక్కువ వాగ్దానం, మరి ఎక్కువ నిబంధన, మరి ఎక్కువ శ్రేష్టమైన సేవకత్వం. బెటర్ కవెనెంట్, బెటర్ మినిస్ట్రీ అండ్ ఆల్సో బెటర్ ప్రామిసెస్. అంటే పాత నిబంధనలో 120% అంటే మరి యేసు ప్రభులో మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 120 కంటే. ఆర్ యు హియర్? అర్థమైనా ఒకసారి చేయొద్దండి. అంటే నూతన నిబంధనలో నిత్య నిబంధన వాగ్దాన ప్రాప్తులం అయితే నష్టపోయిన దాంట్లో నుంచి మనం ఎంత సంపాదించాలి? ఖచ్చితంగా 120 కంటే ఎక్కువ పర్సెంటే రెస్టోరేషన్. ఎంతమంది మాట నమ్ముతున్నారు? దేవుడు నెరవేర్చునుగాక. అది అర్థం చేసుకోవాలంటే వినొచ్చు, ఇది ఎట్లా సాధ్యం అవుతుందండి అని. మనందరికీ బాగా పరిచయం ఒక ఆయన కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు. పాపం దేశం అంతా కూడా ఆయన చెప్పినట్టు ఆడుతుంది. కానీ పాపం ఇంట్లో మాత్రం చాలా వేదన. చాలా రోజులు కాపాడుకోవాలని బయట కవరింగ్ ఇచ్చుకొని ట్రై చేశాడు, వల్ల అవ్వట్లే. కుష్ఠరోగం అంతా తెలిసిపోతూ ఉంది, సమస్తం ఉంది. కానీ ఆయన కుష్ఠరోగం తెలిసాడు. ఆ వ్యక్తి పేరు నయమాన్. అయితే తన ఇంట్లో చూడండి, అద్భుత కార్యం జరగాలంటే చాలాసార్లు అందరూ అంటారు అద్భుతాలు జరగాలంటే అండి అబ్బో ఒక పవర్ఫుల్ అంత సీనేం లేదు అక్కడ. ఆ నయమాను బాగుపరచబడ్డానికి, స్వస్థపరచబడ్డానికి ఆ నయమాన్ ఇంట్లో ఒక చిన్నది ఉందంట. ఇశ్రాయేలు చిన్నది, తన పేరే చిన్నది. ఈరోజు నువ్వు చేసే పరిచయం చిన్నది కావచ్చు, అతి చిన్నది కావచ్చు, కానీ ఆ ఇశ్రాయేలు చిన్నదట. వాళ్ళ అమ్మతో అనిందంట, అమ్మా సార్ ఎన్ని రోజులు బాధపడతారు ఇట్లా అని. మరి దాని పరిష్కారం ఏముందే అనిందంట. అంటే ఏం లేదమ్మా, మీరేమనుకోరంటే చెప్తా. ఒక దైవజనుడు ఉన్నాడు మా ఊర్లో, ఆ దైవజను దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా సార్ బాగుపడతాడని నాకు నమ్మకం ఉందమ్మా. ఆలోచించండి, చిన్న మాట వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. చిన్న మాట నాటిందంతే. చెప్పలేము చిన్న విత్తనం ఎంత పెద్ద చెట్టు వస్తుందో, ఎంత పెద్ద చెట్టు నుంచి ఎన్ని కాయలు వస్తాయి, ఎన్ని కాయలు ఇంకెన్ని చెట్లు వస్తాయి, ఎన్ని చెట్ల నుంచి ఎన్ని కాయలు వస్తాయో. స్టోరీ అంతా దేంట్లో ఉంటుందండి? చిన్న విత్తనం. ఆ చిన్న విత్తనం నాటేసిందట ఆ చిన్న బిడ్డ. నాటేసరికి ఈయన సరే ట్రై చేద్దాంలే అని చెప్పి వెళ్ళేసరికి ఎలీషా ఆ దైవజనుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ వెంటనే దైవజనుడికి వెళ్ళేసరికి ఈయన ఎక్స్పెక్ట్ చేశాడు చాలా అద్భుతాలు చేస్తాడు. ఒక పిలిపించి పైనంతా దేహం అంతా అల్లాడిచ్చేసి ఒక పెద్ద సెరమనీ పెట్టి ఒక గ్రాండ్గా పెద్ద ప్రొసీజర్ జరుగుతుంది అనుకున్నాడు. పాపం చాలాసార్లు ఎక్స్పెక్టేషన్స్తోనే దరిద్రం అంతా. ఏదేదో ఊహించుకొని వస్తాం, అంత ఊహించుకొని అక్కర్లే. దేవుడు ఒక్కొక్కరు విధంలో ఒక్కొక్కరిలాగా ఒక్కొక్క విధముగా ప్రత్యేకముగా నానా పరిపరి విధంగా తను బయలుపరుచుకుంటాడు. ఇలాగే జరగాలనుకుంటే పప్పులో కాలేస్తాం. పాపం ఈయనోడు వచ్చాడు, చాలా గ్రాండ్ సెరమనీ ఉంటుంది అనుకున్నాడు. అయితే దైవజనుడు ఒక మాట అన్నాడు, ఏం లేదు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగిపో అన్నాడు. కోపం వచ్చేసింది ఈయనకి. 7 సార్లు మునుగు అంటాడు నన్ను, అది పోయి
ఇట్లాంటి మురిక్కాల వలన మా దగ్గర అబానా పరపర పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. అట్లాంటి నదుల్లో నాకు గ్రాండ్ వెల్కమ్ సపరేట్గా ఒక పూల్ కూడా నాకు సపరేట్గా కట్టి పెడతారు. అట్లాంటిది పోయి ఈ మురికి నీళ్ళలో మునుగుమంటాను అని చెప్పి ఇది చాలా నా ఈగో హర్ట్ అయిపోయిందని చెప్పి రౌతుడైపోయి వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ ఇంకో చిన్నవాడు వచ్చాడు. అక్కడ ఒక చిన్నది ఇక్కడ తన సేవకుడు పక్క నుంచి అన్నాడు, సార్ అన్నీ ట్రై చేశారు, ఆయన ఏదో కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏమీ చెప్పలేదు కదా, వెళ్ళి 7 సార్లు మునుగుమన్నాడు సార్, అది ఒక్కసారి ట్రై చేస్తే చెప్పలేము, ఇంత దూరం వచ్చి ఇది ఒక్కటి ఎందుకు వదులుకోవాలయ్యా అని ఒక చిన్న మాట తిరిగి విశ్వాసభ్రష్టుడై వెళ్ళిపోతున్న వ్యక్తిని ఒక సేవకుడు చిన్నోడు ఆ పెద్ద ఆయనకి ఏం చేశాడు, జ్ఞానోదయం ఇచ్చాడు. మనం ఎలా ఉండాలంటే కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళగా ఉండాలి, దేవుని వైపు ఆకర్షించుకునే వారికి ఉండాలి, స్వస్థత వైపు నడపాలి, కానీ స్వస్థత వైపు వెళ్ళే వాళ్ళని కాలు బట్టి కిందకి లాగొద్దు. అదే మనం పక్కనుంటే నీకేం తక్కువ సార్, నీకేం తక్కువ చెప్పు, గట్లా చెప్తాడు. కనీసం బయటకు కూడా రాలే, కనీసం నీళ్ళు ఇయ్యలే, చాయలే. ఇట్లాంటి అగౌరవంలో ఉన్నట్లయితే మన బతికి వేస్టే, నడువు వెళ్ళిపోదాం సార్ అని చెప్పుకుంటే జీవితాంతం కుష్ఠరోగిగా బతికేవాడు. ఈరోజు రెచ్చగొడుతున్నావా, దేవుని నుంచి దూరం లాగుతున్నావా, అహంకారం కొరకు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నావా, తస్మాత్ జాగ్రత్త. ఎవరన్నా వెళ్తూ ఉంటే కొద్ది వారిని బుజ్జగించాలి, ఏమని చెప్పాలా, కొద్దిగా ట్రై చేయం, దానికేముంది, సరే చిన్న ట్రై చేయమని ప్రోత్సహించాడు. వచ్చాడు, 7 సార్లు మునిగిన వెంటనే బైబిల్ రాస్తుంది 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం, 2 Kings chapter 5 verse 14 క్విక్లీ. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునిగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. ఇప్పుడు శుద్ధుడయ్యాడు అని రాయలే, కుష్ఠరోగం పోయింది అని రాయలే, అతడు పసిపిల్ల దేహము వలె అయ్యాడు. ఎట్లా వస్తుందండి పసిపిల్ల దేహం? పసిపిల్ల ఇప్పుడు కుష్ఠరోగికి చేతులు తినేసి ఉంటాయి, ఏళ్ళు తినేసి ఉంటాయి, చర్మం అంతా పొడిబారిపోయి ఉంటుంది, డిస్కలర్ బ్లాక్ కలర్ అయిపోయి ఉంటుంది, కొన్నిసార్లు చర్మం ఊడిపోయి పుండ్లు రక్తసిక్తం అయిపోయి అలా ఉండొచ్చు. అలాంటి వ్యక్తికి కోల్పోయిన శరీర అవయవాలు వచ్చాయంటే స్వస్థత, కోల్పోయిన అవయవాలతో పాటు కలర్ కూడా నార్మల్ కలర్ వస్తే స్వస్థత. కానీ ఇక్కడ రాసిన మాట ఏంటంటే అతడి దేహము పసిపిల్ల దేహము వలనై. అబ్బా, పసిపిల్లలు ముడితే కందిపోతారు. పసిపిల్లలు ఎలా ఉంటారు, మీడియా వాళ్ళు కొన్ని ఫోటోలు వేస్తూ ఉంటారు, ఏంటి పర్లేదు, పసిపిల్లలు నా ఫోటో పెట్టారంటే, పిల్లోని చూస్తే ముడితే ఏమవుతారండి, కందిపోతారు కదా. అలాంటి సెన్సిటివ్ స్మూత్ సాఫ్ట్ బేబీ సాఫ్ట్ స్కిన్ వచ్చిందట. ఎవరికి? స్కిన్ సీక్రెట్ మిస్టర్ నయమాను, నీ స్కిన్ సీక్రెట్ ఏంటి? ఫెయిర్ అండ్ లవ్లీనా అంటే లేజర్ ట్రీట్మెంటా? కాదు. ఆబర్కదాబరణ? కాదు. 2 విశ్వాసము, 2వది విధేయత. ఓ చిన్న పిల్ల చెప్పింది, విశ్వాసంతో బయలుదేరిన, ఆ విశ్వాసం పోతూ ఉంటే ఇంకోడు ఆ విశ్వాసాన్ని కాపాడాడు. 2వది దైవజనుని మాటకు విధేయత. విశ్వాసము ప్లస్ విధేయత. కోల్పోయింది రావడమే కాదు, 120% కంటే ఎక్కువ స్వస్థత పొంది పసిపిల్లోడ్లాగా అయిపోయాడట. ట్రస్ట్ గాడ్ ఫర్ అ గ్రేటర్ దాన్ 120% రెస్టరేషన్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, సాతాను యేసుప్రభుని ఒక్కడిని చంపేస్తే స్టోరీ అయిపోతుంది అనుకున్నాడు, పాపం తెలీదు. రెస్టరేషన్ ఫార్ములా ఎంత వస్తారు ఒక్కరిని చంపితే? అపోస్తలుల 1వ అధ్యాయం 15వ వచనం చూడండి, మీరే క్యాలిక్యులేట్ చేయండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 15వ వచనం, 1:15 of Acts of Apostles క్విక్లీ. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, యేసుప్రభు ఒక్కడిని డిలీట్ చేస్తే ఎంతమంది వచ్చారు? గట్టి చెప్పాలా. దట్స్ ద అష్యూర్డ్ ప్రామిస్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇట్స్ 120% గ్రేటర్ దాన్ 120% రెస్టరేషన్. మీరు అనొచ్చు, గ్రేటర్ దాన్ ఎట్లా బ్రదర్ 120 అని రాస్తుంది అంటే 120 సహోదరులు ఉంది. మళ్ళీ చదువుదామా. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు అంటే మరి మరియమ్మ సిస్టర్లు అంతా ఏం కావాలా? ఇప్పుడు చెప్పండి, 120 కంటే ఎక్కువనా 120కి ఈక్వలా? 100% 120 కంటే ఎక్కువే. 3వ సత్యం చూసుకుందాం. అందుకొరకు మొదటిది ఏంటంటే సంపూర్ణ స్వస్థత, 100% స్వస్థత. 2వది 100 స్వస్థత కాదు, 120% కంటే ఎక్కువ స్వస్థత. 3వది
నిర్గమకాండం 22 అధ్యాయం 1వ వచనం. Exodus 22:1. These are all the formulas of restoration in scriptures. దేవుని వాక్య ప్రకారముగా ఒక్కొక్క బలి అర్పణలో ఒక్కొక్క స్వస్థత శిఖరాన్ని మనం చూస్తున్నాం. ఈ శిఖరాన్ని చూడడానికి ప్రయత్నిస్తూ ఒకడు ఎద్దును గొర్రెనైనా దొంగిలించిన యెడల ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, గొర్రెలకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలను. ఎద్దు కాస్ట్ ఎక్కువ నష్టపోతే ఒక ఎద్దుకి ఎన్ని రావాలంటండి? 5 ఎద్దులట. గొర్రె కాస్ట్ తక్కువ, ఒకడు పోతే 4 ఇవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఎంత నష్టపోతే అంత సమకూర్పు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? దేవుడు నెరవేర్చును గాక. చాలాసార్లు అనుకున్న సమస్య ఏంటంటే ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తానంటే అదేదో వినడానికి బాగుందండి అంటాం. కానీ గత వారం చూస్తూ వచ్చాం మోషే ఆరోగ్య రహస్యము మొదటిగా ఏంటంటే క్షమించే మనస్తత్వం ఉంది. క్షమాపణలో ముందడుగు వేసే వారికి ఆరోగ్యము ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే క్షమాపణ, క్షమించే తత్వము, క్షమించే మనస్సు ఏలుతుందో ఆ కుటుంబంలో ఆరోగ్యము ఖచ్చితంగా ఏలబడుతుంది. రెండో మాట చూసుకుందాం ఈరోజు నేరుగా త్వరగా 3 లేదా 4 లేదా 5 ఉదాహరణలు త్వరగా చూసుకుందాం సమయ అందుబాటులు బట్టి. సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. ఆరోగ్యానికి రెండవ రహస్యం కనుక ఆరోగ్య అభిలాషులందరికీ సామెతలు 17వ అధ్యాయము 22వ వచనం ప్రకారము రెండో రహస్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. Proverbs chapter 17:22 అందరం కలిసి చదువుకుందాం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయను. సంతోషంగా ఉన్న మనసు కంట ఏముంటుందండి? ఆరోగ్య కారణం. ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. ఎ మెరీ హార్ట్ డస్ లైక్ ఎ గుడ్ మెడిసిన్ అని. అంటే మంచి మందంట. కొంతమంది అంటారు కదండి, ప్రాబ్లం అది ఉందండి మంచి మెడిసిన్ ఇస్తారండి అని. కొన్నిసార్లు పాపం మంచి మెడిసిన్ ఇచ్చంటే లేదండి దీనికంటే మంచి మెడిసిన్ ఉందని అడుగుతాం. కాబట్టి మంచి మెడిసిన్ జ్ఞాని, మామూలు జ్ఞాని కాదండి ఆయన, అంత గొప్ప జ్ఞాని పుట్టబోడని చెప్పారు. అట్లాంటి జ్ఞాని రికమెండ్ చేస్తున్న మాట ఏంటంటే సంతోషంగా ఉన్న మనసు అంటే ఆరోగ్య కారణం అంట. ఈరోజు గమనించండి, సంతోషము అనేసరికి వెంటనే రూట్ ట్రాన్స్లేషన్లో ఒక చిన్న పొరపాటు జరిగిన సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే సంతోషం అనేసరికి హ్యాపీనెస్ కింద ట్రాన్స్లేట్ అవుతుంది. అదే వాస్తవంగా చూస్తే ఏ జాయ్ఫుల్ హార్ట్, HCSB ట్రాన్స్లేషన్లో చూస్తే, హెబ్రీ భాషలో చూస్తే ఏ జాయ్ఫుల్ హార్ట్ అంటే ఆనందకరమైన మనస్సు ఆరోగ్యకరము అని రాశారు. అంటే ఆనందకరమైన మనసు ఉంటే అంత గొప్ప ఆరోగ్యం ఉంటుందంట. సో మనసులో ఏముండాలి? ఆనందం ఉండాలి. మీరు అనొచ్చు సంతోషానికి ఆనందానికి డిఫరెన్స్ ఏంటి? హ్యాపీనెస్ అండ్ జాయ్, ఈ 2 పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. సమస్య ఏంటంటే హ్యాపీనెస్ అనేసరికి ఇట్ డిపెండ్స్ ఆన్ ద హ్యాపెనింగ్స్. సంతోషం అనేది పరిస్థితుల మీద ఆధారపడుతుంది. అంటే పరిస్థితులు బాగుంటే నువ్వు సంతోషిస్తావు, సుముఖంగా ఉంటే సంతోషిస్తావు, ఏదైనా శుభవార్తలు వింటే నువ్వు సంతోషిస్తావు, వ్యక్తులు బాగుంటే సంతోషిస్తావు, వ్యక్తులు బాగుండకపోతే సంతోషం ఆవిరైపోతుంది. అంటే యువర్ హ్యాపీనెస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద హ్యాపెనింగ్స్. నీ సంతోషం అనేది పరిస్థితుల మీద ఆధారపడింది. అంటే యువర్ హ్యాపీనెస్ ఈజ్ బీయింగ్ డిటర్మైన్డ్ బై వాట్ హ్యాపెన్స్ టు యూ అండ్ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ యూ. నీతో ఏమవుతుంది, నీ చుట్టూ ఏమవుతుందో దాన్ని బట్టి హ్యాపీనెస్ అనేది, సంతోషం అనేది నిర్దేశించబడుతుంది. కానీ జాయ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్. ఆనందం అనేది స్థితిగతుల మీద ఆధారపడేది కాదు, ఆనందం అనేది పరిస్థితుల మీద ఆధారపడేది కాదు. జాయ్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ ఇన్ రిలేషన్షిప్ టు గాడ్. ఐ రిపీట్ దిస్ వన్స్ అగైన్. ఆనందం అనగా అది మానసిక స్థితి, దేవుని యొక్క అనుసంధానమైన అనుబంధంలో దాగి ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలంటే దేవునితో నీకున్న అనుబంధాన్ని బట్టి, దేవునితో నీకున్న బాంధవ్యాన్ని బట్టి నీ ఆనంద అనుభవము ఆధారపడి ఉంటుంది. దట్ మీన్స్ ద మోర్ స్ట్రాంగర్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్, ద స్ట్రాంగర్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయ్. అందుకొరకే బైబిల్ రాస్తుంది, ఇన్ హిస్ ప్రెజెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందము కల. తెలుగులో సంతోషం ఉంది, ఇంగ్లీష్లో వాస్తవంగా చూస్తే ఆనందము. అంటే ఆయనతో ముడిపడి ఉన్న వ్యక్తి, ఆయన మీద ఆధారపడే వ్యక్తి, ఆయన మీదనే అనుసంధానమైన వ్యక్తి, దేవుని మీదే ఆధారపడ్డ వ్యక్తి, దేవునితో అనుబంధంలో ఉన్న వ్యక్తి, దేవునితో రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి కట ఏమొస్తుందండి? ఆనందము పెళ్ళుపుకుతూ ఉంది. అందుకో ప్రభు అంటాడు, వారిని ఆనంద జల ప్రవాహములు వారికి త్రాగనిచ్చెదను. జీవజల నదులు వారిలో ఏమవుతాయి? ప్రవహించును. See, joy is a state of mind which is dependent on the conscious presence of God. అంటే దేవుని సన్నిధి యొక్క ఉనికి మీద ఆధారపడి, దేవుని మంచితనం మీద ఆధారపడేది ఆనందం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డగా సంతోషాన్ని వెతుక్కుంటే నష్టపోతావు, కానీ ఆనందాన్ని వెతుక్కుంటే నీ ఆనందం ఎవ్వరు దొంగిలించలేరు. అందుకొరకే పౌలు భక్తుడు
చెరసాలలో వేయబడి ఆ భయంకరమైన కంపు కొడుతున్న ఆ రోమ చెరసాలలో వేసినప్పుడు బొద్దింకలు, ఎలుకలు, చివరికి కొన్నిసార్లు ఆ చీకటి ఆ యొక్క డంజన్లో పడేస్తే, ఇన్ ద రోమన్ స్టింకీ డంజన్ when he was thrown into it. ఫిలిప్పీల రాష్ట్ర పత్రికలో ఆ పత్రిక గురించి లేఖకారులు చెప్పినట్టు జ్ఞాపకం చేసుకుంటే ఏమని రాయబడి తెలుసా? ఇట్ ఈస్ అన్ ఎపిసల్ ఆఫ్ జాయ్, ఆనంద పత్రిక అట. ఎక్కడి నుంచి రాశాడు? చెరసాల నుంచి రాశాడు. ఎన్నిసార్లు ఆనందం గురించి మెన్షన్ చేశాడు? 16 సార్లు ఆనందము ఆనందం. ఫిలిప్పీ 4:4 చదువుదాం. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4:4. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. 16 సార్లు రాస్తుంటాడు ఆనందించుడి, 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 మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. కానీ ఎల్లప్పుడూ సంతోషించడం సాధ్యం కాదు, కానీ ఎల్లప్పుడూ ఆనందించడం మాత్రం సాధ్యం. ఎందుకంటే పరిస్థితులు మారిపోవచ్చు, కానీ యేసు ప్రభు మారడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న వాని మీద ఆధారపడ్డావా, నీ ఆనందం ఎవరు దొంగలించలేరు. నోబడీ కెన్ స్నాచ్ యువర్ జాయ్. ఈరోజు సమస్య ఏంటంటే ఆ ఆనందంగా నిజంగా అర్థం చేసుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ హింజింగ్ ఆన్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ద కాన్షియస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి యొక్క ఉనికి అర్థం చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నిత్య సుఖములు కలవనే అనుభవంలోకి దేవుడిని తీసుకొని వస్తారన్న సత్యాన్ని ఈరోజు దేవుని బిడ్డలుగా అర్థం చేసుకున్న బద్దులమై ఉన్నాం. అందుకొరకే మొదటిగా పౌలు భక్తుని జీవితం చూస్తూ వచ్చాం. ఈరోజు రెండో వ్యక్తిని చూస్తాం. రండి, మనందరికీ బాగుపరచు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో గత వారం మోషే గురించి ధ్యానిస్తూ వచ్చాం. మోషే 120 సంవత్సరాల వృద్ధుడైనప్పటికీ ఆయన జీవిత కాల వ్యవధి 120 సంవత్సరాలు మాత్రం బ్రతికాడు. కానీ మరణిస్తున్నప్పుడు ఆయన గురించి రాయబడిన సాక్ష్యము, అందరం కలిసి మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. ఏం ఆరోగ్యం కదండి! దృష్టి మాంద్యం రాలేదట, సత్తువ తగ్గలేదట. ఈ సీక్రెట్ ఏదో కోడ్ని క్రాక్ చేయాలని చెప్పి బాగా ఆశ కలిగింది. ప్రభా, ఇట్లాంటి ఆరోగ్యం ఎంత రహస్యం ఏంటి, సీక్రెట్ ఏంటి అని. అయితే అక్కడ రాయబడిన మాట అద్భుతమైన మాట రండి. బైబిల్లో పాత నిబంధనలు పెద్దగా ఆయన ఆరోగ్య రహస్యాల గురించి రాయబడలేదు, కానీ వాస్తవంగా చూస్తే సామెతల భక్తులు ఆ యొక్క జ్ఞాని అయిన సొలొమోను చెప్పినట్లుగా సామెతల ప్రకారము ఆనంద హృదయము గలవాడికి 17:22 ప్రావర్బ్స్ ఏమని రాస్తుంది? సంతోష హృదయం వారికి ఆరోగ్యకరం అన్నాడు కదా. కాబట్టి నా ఆరోగ్యం ఉందంటే అర్థం ఏంటి? లోపల ఆనందిస్తూ ఉన్నాడు కదా. నిజంగా ఆనందిస్తున్నాడంటే అంత సుఖభోగ్యాలు ఉన్నాయా? మోషేకి అంత సుఖమైన జీవితం ఉందా? మోషేకు ఉన్నన్ని కష్టాలు కానీ మనం కానీ కంపేర్ చేయడానికి ట్రై చేస్తే గాలిలో ఆయన ముందు కొట్టుకోబోతాం. ఎందుకు తెలుసా అండి? మనం కొన్నిసార్లు చెప్తాం, నా కష్టాలు మీకు తెలుస్తాయి లేండి అని. ప్రతి ఒక్కరు కామన్ డైలాగ్ అదే. ఎవరి కష్టాలు మనకు పెద్దనే అనిపిస్తాయి. ఒప్పుకుంటారు లేదండి? అది రొటీన్గా మాట్లాడుతుంటాం. నీకు తెలుసా, నేను అన్ని కష్టాలు కానీ వేరేలకు వస్తే చచ్చిపోతాడు. ఇంక నువ్వే జాలిపడు, నీ కష్టాల గురించి నువ్వే జాలిపడు, తప్పే ఉంది. కానీ మోషే కష్టాల గురించి, మోషే పడ్డ వేదన గురించి ఒకరు ఆలోచిస్తే ఆయన కష్టాలు పుట్టినరోజే స్టార్ట్ అయ్యాయి. మీకు బర్త్డే రోజు కష్టాలు స్టార్ట్ అవుతాయండి? ఎంత సంతోషం ఈ పుట్టినరోజు. మన పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని దాకుతాయి. హ్యాపీ బర్త్డేలు మామూలుగా ఉండవు. కానీ ఆయన గర్భం నుంచి బయటకు రావడమే గండంతో పుట్టాడు కదా. బతుకుతాడు లేదన్న పరిస్థితి, తీసుకెళ్ళి నైలు నదిలో పడవేయబడిన పరిస్థితి. సరే, నైల్ నదిలో లాస్ట్ అక్కడ నుంచి దేవుడు కాపాడాడు కదా అనుకుంటే, తను బ్రతికిన ఆరంభ దశలంతా కూడా ఎవరి చేత పెంచబడ్డాడండి? డైరెక్ట్ ఫరూక్ కుమార్ చేతనా? సొంత తల్లి చేతిలో పెంచబడ్డాడు. మీరే చెప్పండి, సొంత తల్లి చేతిలో కొన్ని రోజులు పెరిగి ఇప్పుడు తల్లి కానీ ఇంకొక తల్లి చేతిలోకి వెళ్ళాలి. ఇద్దరు తల్లుల పెంపకం సేమ్ ఉంటుందా? మీరే చెప్పండి త్వరగా. ఎప్పటికీ సేమ్ ఉండదు. ఒక ఆమె హెబ్రిరాలు, ఇంకొక ఆమె ఐగిప్తు రాణి. ఈమెమో పేదరాలు, ఆమెమో కోటీశ్వరరాలు. ఈమె సిద్ధాంతం వేరు, ఆమె సిద్ధాంతం వేరు. ఈమె పెంపకం వేరు, ఆమె పెంపకం వేరు. రెండు కల్చర్స్, ఆపోజిట్ కల్చర్స్ వస్తే ఫస్ట్ ఏమంటారు తెలుసా అండి? కల్చర్ షాక్ అంటారు. తెలుసా ఏం షాక్ అండి? కల్చర్ షాక్. అర్థం కావడం కొరకు వేరేగా తీసుకోవద్దండి. ఇండియాలో పెంచబడిన తల్లి మిమ్మల్ని ఒక 5 సంవత్సరాలు పెంచింది. పాకిస్తాన్ తల్లి ఇంకొక 30 సంవత్సరాలు పెంచింది. మీకు ఎట్లుంటుంది ఫీలింగ్స్? అమ్మ, అబ్బా, అమ్మాది ఏమంటో నీకు అర్థం కాదు. ఆమెమో అమ్మ నేర్పించింది, ఈమెమో ఏం నేర్పిస్తారా?
వాట్ ఎవర్ వాళ్ళ భాష నేర్పిస్తా. ఇప్పుడు అది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలా, అసలు ప్రతి దగ్గర తనకేముంటుందండి? కాన్ఫ్లిక్ట్. ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అ కల్చరల్ షాక్. హీఈస్ గోయింగ్ ఎవ్రీడే, హీస్ అండర్ గోయింగ్ ఎవ్రీడే. సరే, ఇదంతా పక్కన పెట్టేసాడు. 40 సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు వాస్తవంగా ఆయన పుట్టింది ఎవరి కొరకని తెలుసు? ఇశ్రాయేలు ప్రజల కొరకని తెలుసు. కానీ ఇప్పుడు ఆయన బతుకుతున్న ఆ వాతావరణం ఎవరి కొరకు బ్రతకాలి? ఐగుప్తీయుల కొరకు బ్రతకాలి. ప్రతిరోజు ఏ ఒక్కరోజు సీక్రెట్ అవుట్ అయినా కానీ ఆయన పరిస్థితి ఏమవుతుంది? మీకు అర్థం కావాలంటే, భారతదేశ పౌరులుగా మిమ్మల్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో స్పైస్గా పంపిద్దాం. స్పైస్ని ఏమంటారు తెలుగులో? గూఢాచారులలాగా పంపిద్దాం. ఓ రా ఏజెంట్ లాగానో మొసాద్ ఏజెంట్ లాగా పంపిద్దాం. పంపించి ఇప్పుడు మీరు ఇండియన్సే కానీ అక్కడ ఎట్లా నటించాలా? పాకిస్తానీస్ లాగా నటించాలి. ఏ ఒక్కడు మేము గుర్తుపట్టిన స్టోరీ ఎవరు మటాష్ అంటున్నారు. అదే వాట్ ఎవర్ మటాష్ షో స్టోరీ అయిపోయింది, సమాధి అయిపోయినా. ఏ ఒక్కడు గుర్తుపట్టినా చిన్న క్లూ దొరికినా కానీ స్టోరీ ఏమైందండి? అయిపోయింది. అంటే బ్రతికే ప్రతిరోజు ఎలా బతుకుతారండి? త్వరగా చెప్పరా? మీరు ఎప్పుడన్నా మీ బాల్యం అట్లా భయపెట్టారా మిమ్మల్ని ఎవరన్నా? మన కష్టాలండి, మాకున్న కష్టాలు ఎవరికి? ఈ కష్టాలు ఇవి. మోషే ఎవ్రీ డే మోసెస్ సఫర్డ్ ఫ్రమ్ ద ఫియర్ దట్ హీ విల్ బి కాట్, ఫియర్ దట్ ఎ పర్సనాలిటీ షాక్. He had to act and enact and satisfy people of 2 different cultures. Inside he knows he is a Hebrew, outside he has to act like a Egyptian. లోపల హెబ్రీలాగా ఉండాలి, బయట ఐగుప్తులాగా ఉండాలి. పిచ్చెక్కి పోదా 2 వ్యక్తులాగా మనం నటించాలంటే? నటించి లోపల ఒకటి బయట ఒకటి పిచ్చెక్కిపోతుంది మనిషికి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెడేక్ ఎ పర్సన్ కెన్ గో త్రూ. అది సరిపోతున్నట్టు 40 సంవత్సరాల వయసులో ఏ జీవిత పరమార్థం కొరకు జన్మించాడో తీసుకొచ్చి ఆ జీవిత పరమార్థం నెరవేర్చుకుంటా, నా బిడ్డలు నేను కాపాడుకుంటాను, నా ఇష్టాలు నేను కాపాడుకోవడానికే కదా నేను పుట్టిందని చెప్పి వారి దగ్గరికి వచ్చి వారికి పాపం ఏమీ చేయలేదండి, లెక్చర్ చెప్పడం స్టార్ట్ చేశాడు. వీఆర్ సహోదరులు, మనం సహోదరులు, మన ముఖంలో కొట్లాడుకోదంటే ఎవడరా నేను మా మీద పెత్తనం చేయడానికి ఇచ్చింది, నిన్న చేసిన కథ మాకు తెలియదా అనగానే గుండె ఏమైందండి? ఒక్కసారి ఆగిపోయింది. నా అనుకున్న వారు ఎవరు ఓదార్చాలో, ఎవరి కొరకు నిలబడాలని వచ్చాడో, ఎవరు వెన్ను తట్టి మేమున్నాం నీ కొరకు అని చెప్పాల్సిన వారు మొక్క ముందు చీ కొడితే అక్కడ నుంచి పారిపోతే తీసుకెళ్ళిపోయి 40 సంవత్సరాలు అరణ్యంలో పడ్డాడు. ఒక్కసారి భవిష్యత్తు కళలు కూలిపోయాయి, కెరియర్ కాలిపోయింది, కళలు చెదిరిపోయాయి, భవిష్యత్తు పాడైపోయింది. ఒక మాటలు చెప్పాలంటే వివాహ జీవితము భంగం అయిపోయింది, కెరియర్ అంతా పాడైపోయింది. అనుకోకూడని ప్రాంతాల్లో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అది పోయిపోయి ఒక యాజకుని కూతుని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అది ఒక అన్యురాలు చేసుకోవాల్సి వచ్చింది. అది సరిపోదన్నట్లు 40 సంవత్సరాలు సీనాయి హోరేబు ప్రాంతంలో ఎండకు ఎండాలి, వర్షానికి నానాలి, పిచ్చోళ్లాగా ఎండలో తిరగాల్సి వచ్చిన పరిస్థితి ఎలా ఉండొచ్చండి? దివ్య సుందరుడు ఒకప్పుడు పుట్టినప్పుడేమో దివ్య సుందరుడు, 40 సంవత్సరాలు ఎండలో ఎండకు ఎండాడు, వర్షానికి నానాడు. ముఖం ఎట్లుంటుంది? సండే మందిరం రావాలంటే పెండలాగా పూసుకుంటాం. దేన్ని? మేకప్ కాదండి, సన్ ప్రొటెక్షన్ కొరకు సన్ స్క్రీన్ లోషన్ అంత పూసుకోకపోతే ముఖం అంతా ఏమవుతుంది? ఫోటో సెన్సిటివిటీ ఈ దినాల్లో. మరి అట్లాంటిది 40 సంవత్సరాలు ఏమయ్యాడండి? ఎండకు ఎండాడు, వర్షానికి నానాడు. ఆలోచించండి ఎంత మిజరబుల్ సిచ్యువేషను. సరే, అది సరిపోదు, అంతటి ఆగిపోయాడు అంటే అక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ దేవుడు పిలుస్తున్నాడని చెప్తే మండు ఆ యొక్క మండుచున్న పొదలో నుండి మాట్లాడుతుంటాడు. రా అంటే ఎన్ని బాధలు చెప్పాడు అప్పుడు అర్థమవుతుంది. అయ్యా నేను నోటి మాంద్యము కలవాడను, మాట నేర్పరితనము నాకు లేదయ్యా, శరీరం పాడైంది, ముఖం పాడైంది, నాలుక కూడా చక్కగా రాదు, మాటలు నాకు రాదు, నత్తి నాకుంది. ఇవన్నీ చెప్తే కూడా లేదు పద అని చెప్పి కర్ర ఇచ్చి, ఇదో మోసే కర్ర దేవుని కర్రగా మారుస్తా, వెళ్ళు దయాం దటయాం అని పంపిస్తే తిరిగి వెళ్ళి అయ్యా దేవుడు తీసుకొచ్చంటే సంతోషపడినట్టే పడి సమస్యలు ఎప్పుడైతే ఫరో అన్నాడు వీరు ఖాళీ ఉన్నందుకు వీరికి బాగా పని పాటలేక వీళ్ళు అయ్యారని చెప్పి వీరి భారాన్ని పెంచేయమని చెప్పినప్పుడు స్ట్రా కూడా వీరికి ఇవ్వకుండా ఆ యొక్క కోటాను కూడా అదే కోట ఇచ్చి ఇష్టం వచ్చినట్టు అలగొట్టండి అని చెప్పేసరికి అప్పుడు వాళ్ళు ఎవరి కొరకైతే వచ్చారో వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి? మోషే ఏమన్నారు తెలుసా? అసహించుకొని నీ వల్ల మాకు సమస్యలు ఏమవుతున్నాయి? ఎక్కువ అవుతున్నాయి, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో, గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, డోంట్ షో యువర్ ఫేస్. ఎలా ఉండొచ్చండి మనిషికి? ఏ పిలుపు కొరకైతే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడో, ఏ పిలుపు కొరకైతే త్యాగాలు వర్షము చేసుకుంటా పురిటి మీద వచ్చాడో, ఆ ప్రజలే ఆ బిడ్డలే నా అనుకున్న వారే ఒకప్పుడు అసహించుకున్నారు, ఇప్పుడు ముఖం ముందు వెళ్ళిపో అంటున్నారు.
ఎవరికొరకు బ్రతకాలి? కష్టాలంటే మరి ఇవి కాదా? మానసిక వేదన అంటే మరి మోషేకి లేదా? సరే అని చెప్పి బయలుదేరితే ఫరో కాస్త కఠినుడైపోతున్నాడు, ఇంకా మా కఠినుడైపోతున్నాడు. సరే చివరికి దేవుడు అద్భుత కార్యం చేసి పస్కా బలి పశువుగా వధించబడిన తర్వాత వారిని విడిపించి తీసుకొని వస్తూ ఉంటే ఎర్ర సముద్రం వచ్చేసరికి ఏం మోసే మనం సంపడం తెచ్చినావా అంటారు కొంతమంది. అరే అది సంపదం కొరకు తీసుకొని కాదు, ఊరుకొని నిల్చుని చూడంటే ఎట్లా కనిపిస్తుంది ఊరుకొని నిలబడతామా అని చెప్పి మళ్ళీ ఇష్టమో చెవుల మీద పడుతున్నారండి. మోషే మీదే పడుతున్నారు. తండ్రి సమస్తము తానయ్యాడు, నాయకుడు తానయ్యాడు, బుజ్జగించేవాడు తానయ్యాడు. చివరికి ప్రజల భారం అంతా తన మీద మోసుకుంటున్నాడు. ఇంతకంటే భారం ఏముంటుంది ఒక వ్యక్తికి? ఒకరిని సాటిస్ఫై చేయాలా, ఇద్దరిని సాటిస్ఫై చేయాలా? సరే అని అరణ్యం దాటుకొని తీసుకొస్తా ఉంటే ఒకడు అంటాడు నాకు నీళ్ళు తాగాలనిపిస్తుంది అంటాడు, నాకు వాటర్ బాటిల్ ఇవ్వు అంటాడు ఒకడు. వాటర్ సర్వీసెస్ ఈయననే, ఎవరండి? మోషేనే. ఇంకో అంటాడు నాకు మాంసం తినాలని ఉంది అంటాడు. స్విగ్గీ జొమాటో సర్వీస్ కూడా ఎవరండి? మోషేనే. ఎన్ని సర్వీసులు చేస్తారండి? వాష్రూమ్లో నీళ్ళు రావట్లేదు, ఎవరు వాళ్ళు ఇప్పుడు? ఇంకంతే. ఆకలిస్తుంది, మోషే. ఓన్లీ వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఓన్లీ కాల్ సెంటర్, ఎవరండి? మోషే. లేస్తే పోస్తే, కూర్చుంటే మోస్తే, కడుపున వస్తుంది, మోషే. నాకు దాహం అవుతుంది, మోషే. ఒకరిద్దరు కాదండి, ఒకసారి పిక్చరైజేషన్ చేసుకోండి. మీకు అంత ఈజీ అనుకోకండి మోషే లైఫ్. 20 లక్షల మంది అండి, ఒకరిద్దరు కాదు. తిప్పి కొడితే 2 పిల్లలు, ఒక భార్య, ఒక కుటుంబాన్ని పోషించడానికి పెళ్ళైన వాడిని అడగండి చెప్తారు. తిప్పి కొడితే ఒక ఫ్యామిలీ. ఎంత కష్టాలు బ్రదరు, అయ్యో దినం అంత కష్టపడి ప్రయాసపడి వస్తే నాకు ఆ దుఃఖాలు తట్టుకోలేకపోతున్నాను అంటారా లేదా? ఒక 4గురిని మోయడమే నీకు శాత కాకపోతే, అది నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే, ఉద్యోగం ఉండే, చూసుకోవడం కొరకు ఇల్లు ఉండే, మళ్ళీ అత్తగారు, మామగారు, పని మనిషి, ఈ మనిషి, ఆ మనిషి అందరూ వచ్చే, ఆయన అమ్మ నా వల్ల చచ్చిపోతున్నాను, ఆయన నా వల్ల కావట్లేదని. మరి అక్కడ 20 లక్షల మందిని ఎవరు మోయాలండి? మోషే ఒక్కడు మోయాలి. ఒకవేళ కాల్ సెంటర్ టైపే కానీ మోషేకి పెడితే ఫోన్స్ జామ్ అయిపోతే కొట్టుకుంటాయి. 20 లక్షల మందికి ఒకేసారి కదండి. ప్రతి 20 లక్షల మంది ఎలా ఉండొచ్చండి ఆయన ఇంటి చుట్టూ? ఇమాజిన్ చేసుకొని పోతే ఆకలి 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 ఒక్కరిద్దరు కాదట. అంటే చెప్పడానికి అంత అందంగా ఉండదు. ఎవరిది? గుడారం నుంచి బయటకు వస్తే ప్లేట్ అమ్మా 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 అమ్మా, ఇరిటేషన్ రాదు? మాంసం 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 మాంసం. ఒక్కడిద్దరు కాదు, లక్షల మంది వచ్చి మాంసం అంటే ఎడిగలు తెచ్చేయాలి పాపం. కష్టాలు దయచేసి మన కష్టాలే గొప్ప అని చెప్తే మోషన్ అవుతాడు మనం చూసి. ఒక్కడిద్దరు కాదండి. మాంసాలు పెట్టిన తర్వాత ఆ కూరగాయలు బాగున్నాయి, కీరగాయలు బాగున్నాయి, మళ్ళీ ఆ కూరగాయలు తెప్పియాలంట. ఎన్నని అరేంజ్ చేస్తారండి పాపం. అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి సనిగి గొనిగారు, నీతోనైనా దేవుడు మాట్లాడదంటారు. సరే మీతోడు మాట్లాడతారంటే దేవుని ఉగ్రత వస్తే మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ కోపం ఎవరి మీద అండి? మోషే మీదనే. మనసులో అనుకున్నారంట అందరు కలిసి రాళ్ళతో కొట్టిద్దాం, మోషేను చంపుదాం అనుకున్నారట. అహరోను యెహోషువ తప్ప అందరు 100% రిజెక్షన్ రేట్ అండి. ఒక్కడు చీకొడితే ముఖం మీద ఈ బతుకు నాకొద్దు, చున్నీ ఎక్కడుంది, సైనాడ్ ఎక్కడుంది అనే బ్యాచ్. మరి ఆయనకి ఎంత 100% రిజెక్షన్. ప్రతి వాడు వచ్చి నీ ముఖం మీద నాకు నువ్వు అవసరమే లేదు, నువ్వు మాకు నాయకుడు వద్దునే వద్దు. ఎట్లా తట్టుకుంటాడండి మోషే? దేవుని నుంచి పడాలా, మనుషుల నుంచి పడాలా, మళ్ళీ మనుషులకు నిలబడి దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలా? మనిషా లేకపోతే ఆయన దైవమా? అలాంటి మోషే ఇంత నలిగిపోతే మనమైతే ఏమంటామండి? ఏంటండి అలా అయిపోయారంటే చాలా టెన్షన్స్ అండి. నిజమే, వాస్తవమే. టెన్షన్స్ ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది? పాడైపోతుంది. మరి మోషేకి ఆరోగ్యం ఏం కావాలా? పాడైపోవాలా, నో డౌట్ అబౌట్ ఇట్ కదా. మరి మోషే ఆరోగ్య రహస్యం ఏంటి? ఒక సీక్రెట్ చూస్తాం. హెబ్రీ రాష్ట్ర పత్రిక, బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 11. పరిశుద్ధాత్మను నూతన నిబంధన రాశాడు. బలమైన అద్భుతమైన మర్మం. నిజంగా అది తెలుసుకుంటే ఎంత ఒత్తిడున్నా సంతోషముతో ఆనందముతో నువ్వు దేవుని గణపరచవచ్చు. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ హీబ్రూ చాప్టర్ 11 verse 26 and 27. 26, 27 కలిసి చదువుదామా? విశ్వాసమును ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూపు బాగానండి. యువర్ అవుట్లుక్ డిసైడ్స్ యువర్ అవుట్పుట్. యువర్ అవుట్లుక్ డిసైడ్స్ యువర్ అవుట్కమ్. యువర్ యాటిట్యూడ్ డిసైడ్స్ యువర్ ఆల్టిట్యూడ్. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. యువర్ అవుట్లుక్ ఎలా చూస్తావో డిసైడ్స్ యువర్
అవుట్కమ్, నీ ప్రతిఫలాన్ని నిర్దేశిస్తుంది. హౌ యూ లుక్ ఎట్, వాట్ యూ లుక్ ఎట్ డిసైడ్స్ హౌ ద అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు బి. మోషే కళ్ళు మాంద్యము రాలేదట. ఇక్కడ కళ్ళ గురించి ఏం రాస్తుంది? 26, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచి. సరే, బహుమానం అంటే ఒక నిమిషం ఆగను. బహుమానం అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? నేను నీకు బహుమానం ఇస్తా అంటే మనం ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? దాంట్లో ఏం ఉండాలనుకుంటాను చెప్పండి. శాలరీ, ఇంక్రిమెంటు, ప్రమోషను, పెళ్ళి, ఇల్లు, పిల్లలు, సెటిల్మెంటు, కార్లు, బిల్డింగ్లు. దీనికంటే నేను కోరుకుంటామా? నేనే నీకు బహుమానం ఇస్తా అంటే ఇవి తప్ప నాకు తెలిసి వేరే ఏవి? ఏదో ₹1,00,00,000 డబ్బు, 100 కోట్లు, ఇవే కదా మనం కోరుకుంది. సరే, ఆయన బహుమానం ఏంటి చూద్దాం. ఏ దాన్ని చూశాడు? సీ హిస్ ఐస్ వర్ వెరీ పర్టికులర్ ఆన్ సర్టన్ థింగ్స్ అండ్ దట్స్ వాట్ డిసైడ్స్ యువర్ అవుట్కమ్. వర్స్ 27 అందరం కలిసి 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గల. చాలు 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 చాలు. ఎవరిని చూస్తున్నాడు? గట్టి చెప్పాలి. అదృశ్యుడైన వాడిని చూస్తున్నాడు. ఇదే సీక్రెట్. వెలిచూపు పరిస్థితులను చూపిస్తుంది, వెలిచూపు వ్యక్తులను చూపిస్తుంది, వెలిచూపు సమస్యలను చూపిస్తుంది. కానీ విశ్వాసము వ్యక్తి అయిన అదృశ్యుడైన దేవుణ్ణి చూపిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకవైపు 2 చాయిసెస్ పెట్టారట. మన చాయిస్ ఎలా హౌ డు వి మేక్ ఎ డెసిషన్ మేకింగ్ ఎలా చేస్తామండి? ఒకవైపు ఫరో కుమారుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫరో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్ ఒక ఆప్షన్. ఇంకోవైపు ప్రభు ప్రజలతో శ్రమ. ఈ రెండు మనకుంటే ఫస్ట్ మన కామన్ సెన్స్ డెసిషన్ ఎలా ఉంటుంది చెప్పండి, త్వరగా చెప్పండి. అంత ఆలోచిస్తారా బ్రదర్? దానికేముంది, ఫరో కుమార్తె యొక్క దానికి అంత కన్ఫ్యూజ్ చేసుకోం బ్రదర్ మేమంటారా? మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది? సింహాసనమే కనిపిస్తుంది. కానీ మోషేకి ఏం కనిపించింది తెలుసా అండి? అదృశ్యుడైన దేవుడు ఏది విడిచిపెడితే, ఈ తుచ్చమైన ఐగుప్తు యొక్క ధనభోగం వద్దనుకొని విడిచిపెడితే, ప్రభు ప్రజలు నింద్ర గొప్ప భాగ్యం ఎంచుకొని అదృశ్యం దేవుని చూసినప్పుడు ఆ దేవుని యొక్క అత్యధికమైన బహుమానము తనకు కనిపిస్తుంది. అందరికీ కఠినమైన ఫరో కనిపిస్తున్నాడు. ఫరో యొక్క ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. ఫరో హృదయాన్ని రాతి గుండెను మాంసపు గుండెగా మార్చే దేవుడు మోషేకి కనిపిస్తున్నాడు. ఇంకొకసారి నువ్వు నా ముఖం చూడవనే బుడ్డ బెదిరింపులు ఫరో నుంచి అందరు వింటున్నారు. ఇంకొకసారి ఆ ముఖం చూసే పరిస్థితి రాకుండా జ్యేష్ఠ కుమారులు అందరూ చనిపోతారు, వీళ్ళు విడుదల పొందుతారనేది దేవునిలో ఈ మోషే చూస్తూ ఉన్నాడు. అందరికీ ఎర్ర సముద్రము అవరోధంగా కనిపిస్తుంది. అదే ఎర్ర సముద్రంలో అవకాశముగా యేసుప్రభువారు పాయలుగా చేయగలడని యేసుప్రభువారు అదృశ్య దేవుణ్ణి మోషే చూస్తున్నాడు అనేది మోషేకి కనిపిస్తుంది. అందరూ చూస్తూ ఉంటే ఆకలి ఆకలి, దాహము దాహము దాహం అంటూ ఉంటే బండ నుండి పారు జలములు ప్రవహింపజేసే బండ అయిన క్రీస్తు వారు కనిపిస్తున్నాడు. ఎవరికి? మోషేకి. అందరికీ మారా మారా మారా, చేదు 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 చేదంటే మారాను మధురంగా మార్చే ఆ యేసు ప్రభువు వారు కళ్ళ ముందు ఆయనకి కనిపిస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ ఎవ్రీ పెయిన్, in every tough situation, in every challenge, in every shame, people are looking at the circumstances. Moses was looking at the man behind the circumstances. ఆ పరిస్థితుల వెనుకల ఉన్న అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నాడు. ఈరోజు నువ్వు జాబ్, ప్రెషర్, ఒత్తిడి, బాస్, శాలరీ, బ్యాంక్ బ్యాలెన్స్, ఆరోగ్యం, హాస్పిటల్ బిల్స్, ఎడ్యుకేషన్, రిజల్ట్స్, పిల్లలు, ఫ్యూచర్, పిల్లలు కానీ పిల్లలు ఎదురు చూస్తున్న పరిస్థితులు, ఇవే నీకు చూస్తున్నావు. కానీ ఆ సమస్యల్లో మోషే అయితే ఏం చూస్తాడు? అదృశ్యుడైన వానిని చూచి స్థిరబుద్ధి గలవాడు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నిజముగా దేవుణ్ణి, యేసుప్రభువారిని ప్రతి పేజీలో మోషే రాయగలిగాడు. కావాలంటే దేవుని చిత్తమైతే పాత నిబంధనలో మోషే రాసిన మొదటి 5 పుస్తకాల్లో ప్రతి పేజీలో యేసుప్రభువారిని పరిచయం చేయడానికి భవిష్యత్తులో దేవుని చిత్తమైతే ధ్యానిస్తాం.
ఎందుకంటే మనం చూస్తున్నాం, దహన బలిలో కూడా యేసుప్రభు వారు చూస్తూ వచ్చాం, పాప పరిహార బలిలో యేసుప్రభుని చూస్తూ వచ్చాం. ప్రతి విషయంలో యేసుప్రభుని చూసే అనుభవంలోకి మనం వెళ్తాం ఖచ్చితంగా. ఎందుకంటే అలా చూడడం ఆరంభిస్తేనే ఆ మర్మము, ఆ విశ్వాసముగా మన జీవితాన్ని ఏం చేస్తుంది, నూరిపోస్తుంది. అందుకొరికి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మోషే రాస్తున్నాడు. ఏం చూశాడు మరి మోషే? ఆది అందు వాక్యం ఉందా నాయన? జెనసిస్ 1:1, ఆదికాండం 1:1. ఆది యందు దేవుని చూశాడు. భూమి ఆకాశం సృజించక మునుపు మోషే దేన్ని చూశాడు? దీన్ని సృజించగలిగిన దేవుని చూశాడు. సి వాట్ యు లుక్ మేక్స్ యూ హౌ యు లుక్. దేన్ని చూస్తావో నిన్ను చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఒక వ్యక్తి అంత అన్షేకంగా ఉన్నాడంటే ఆయన చూసే కోణము వేరేగా ఉంది. ఆలోచించండి, ఆది యందు దేవుడు అంటే ఏం చూశాడు? ఏ దేవుని చూశాడు? యెహోవా దేవున్నా? యేసుక్రీస్తు ప్రభువారిని. ఎలా తెలుసు? ఆది అనే పదం వస్తే రెవల్యూషన్ 22:13, నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మోషే ఫస్ట్ ఎవరిని చూశాడు? త్వరగా చెప్పాలి. ఎవ్రీ పేజ్, మోషే రాసిన ప్రతి పేజీలో ఎవరిని చూశాడండి? యేసుప్రభుని చూశాడు. యేసుప్రభుని చూడగలగడం ఆరంభిస్తే, వెన్ యు లుక్ అంటు హిమ్, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా. యేసు వైపు చూస్తే పరిగెడతావు, పరిస్థితులు చూస్తే మునిగిపోతావు. ఆలోచించండి, ఒక మనలాంటి పేతురు సముద్ర తరంగాల మీద వణికిపోతూ భయపడుతున్నప్పుడు యేసుప్రభు వారు, రా పేతురు, దేవా నువ్వు నిజంగా యేసుప్రభు అయితే నన్ను ఆజ్ఞాపించు ప్రభు అంటే ఆజ్ఞాపించాడు. రా పేతురు అంటే యేసు వైపు చూస్తూ సముద్ర తరంగాల మీద పేతురు నడవగలిగాడు. When he was looking unto Jesus, he was walking on the waves of the sea. తర్వాత మాట రాసి ఉంటుంది, ఆయన గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. నువ్వు యేసు వైపు చూసేంత వరకు సముద్రాలు కూడా కాళ్ళ కింద తొక్కుతావు. పరిస్థితులు చూస్తే అదే సముద్రాలు నిన్ను తొక్కుతాయి. ఈరోజు పరిస్థితులు నిన్ను తొక్కుతున్నాయా, నువ్వు పరిస్థితులు తొక్కుతున్నావా? దేని ఆధారపడుతుంది? నువ్వు ఎవరిని చూస్తున్నావో దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వస్తావో, బైబిల్లో రాస్తుంది, సంతోష ఆనంద హృదయానికి అట ఆరోగ్య కారణం. ఎందుకు తెలుసా అండి? అదే నలిగిన ఆత్మ ఏం చేస్తుంది? 17:22 ప్రావర్బ్స్ ఏమని రాస్తుంది చూడండి. నలిగిన ఆత్మట ఎముకలకు ఏమవుతుందండి? కుళ్ళు వస్తుంది. అంటే ఎముకలు కూడా పాడైపోతాయంట. దేవుని వాక్యం ఎంత పవర్ఫుల్ అంటే, ప్రాణాత్మ దేహములను కీళ్లను సహితము చూసుకొని పోతుంది. అంటే స్వస్థత కీళ్ళ దాకా పోతే నలిగిన ఆత్మ కూడా, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తుందట. మీరు అనొచ్చు అట్టెట్లా అవుతుందండి అని. అట్టెట్లా అవుతుంది? మీరు ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఇప్పుడు శరీరాన్ని దేవుడు తయారు చేస్తున్నప్పుడు ఒక శరీరాన్ని సపరేట్గా తయారు చేయలే. మానవుడు త్రిత్వం అంటే ఆత్మ ప్రాణ శరీర సమ్మేళనం. మ్యాన్ ఇస్ ఎ ట్రైపార్టెడ్ బీయింగ్. ఆత్మలను కలవరపరచబడితే అది భౌతిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకవేళ మానసికంగా డిస్టర్బ్ అయితే భౌతిక ఆరోగ్యం దెబ్బతీస్తుంది, ఆత్మీయ ఆరోగ్యం దెబ్బతీస్తుంది. నువ్వు భౌతికంగా డిస్టర్బ్ అయితే కూడా మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మీయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంటే మూడు పక్కపక్కన ఉంటాయి. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఉంటే ఒక్కని దౌడ మీద కొడితే ఏమవుతుంది? 3 సైకిళ్ళు ఒక దగ్గర పార్క్ చేశారండి, ఫస్ట్ సైకిల్ కొడితే ఏమవుతుంది? 2 పడతాయి. అర్థం ఏంటంటే, ఏ ప్రాంగణం ఎక్కడ తాకినా సరే అన్నీ ఏమవుతాయి? దెబ్బతింటాయి. అందుకొరకే ఈ సత్యం గుర్తిస్తే, ఈరోజు నీ దుఃఖము దేవునిలో ఆనందించాల్సిన నీవు, ఈరోజు నీ దుఃఖము నీ ఆరోగ్యాన్ని తినేస్తుంది, నీ మానసిక స్థితిని తినేస్తుంది, నీ బీపీ లెవెల్స్ని షూటప్ చేస్తుంది, నీ షుగర్ లెవెల్స్ని షూటప్ చేస్తుంది, నీ థైరాయిడ్ని డిస్టర్బ్ చేస్తుంది, నీకు మైగ్రేన్ తీసుకొస్తుంది. మీరు అనొచ్చు ఇదెందుకు లిస్ట్ చెప్తున్నారని. రీసెర్చ్ ప్రూవ్ అయింది. నమ్ముతారా? రీసెర్చ్ ప్రూవ్ అయింది. గాలికి మాట్లాడలే. ఇమ్యూనిటీని అమాంతం చంపేస్తుందట. రోగ నిరోధక శక్తిని నీ నుండి లాగేస్తుందట. మనోవేదన, తీసుకుంటున్న ఫుడ్ శరీరానికి పట్టదట. ఎక్కడ లేని
ఈ క్రానిక్ ఇల్నెస్ అన్నీ కూడా షూటప్ అయిపోతుందట. గత వారం చూసిన క్షమించే మనస్తత్వం, రెండోది యెహోవా యందు ఆనందించే తత్వం ఉంటే నీకు తెలియకుండా నీకేమవుతుందండి, ఆరోగ్యం వస్తుంది. తెలియకుండా ఆరోగ్యం వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని వందల సాక్ష్యాలు మందిరానికి వచ్చి వాక్యం విని మనస్ఫూర్తిగా క్షమించేసి మనసులో ఏ ఆయాసం లేకుండా దేవుళ్ళు ఆనందించడం ఆరంభించారు కొందరు ప్రియులు. వారు డైరెక్ట్గా నాతో సాక్ష్యం పంచుకున్నారు. తెలియకుండానే హెల్త్ బాగా అయిపోయింది బ్రదర్, బాగా హెడేక్ ఉంటుండే బాగా అయిపోయింది, చెస్ట్ పెయిన్ ఉంటుండే బాగా అయిపోయింది, ఇమ్యూనిటీ దగ్గర పెరిగింది, మాకు తెలియకుండానే ఆరోగ్యం తిరిగి మమ్మల్ని ఏలుతుంది బ్రదర్ అన్న. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే చాలాసార్లు తెలియక ఎముకలు కూడా కుళ్ళిపోయే ఎండిపోయే స్థాయి దాకా వెళ్ళిపోతున్నావా? ఈరోజు బహుశా నీకు అర్థమవుతుందా ఆ సిచ్యువేషన్కి వచ్చేసావని. 4వ వ్యక్తి మీకు జ్ఞాపకం చేస్తా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఈమె పేరు నయోమి. 10 సంవత్సరాల క్రితం సమృద్ధిగా వెళ్ళింది, భర్త పిల్లలతో వెళ్ళింది, 2 కుమారులు భర్తతో పాటు సమృద్ధిని తీసుకుని సమృద్ధి వైపే ప్రయాణిస్తూ వెళ్ళింది. విషాదం ఏంటంటే 10 సంవత్సరాలు తిరిగే లోపల భర్తను కోల్పోయింది, 2 పిల్లలు విగత జీవులు అయ్యారు. మోయాబులో 3 సమాధులు వెక్కిరి చూపులు చూస్తూ ఉన్నాయి. కానీ తనతో పాటు 2 కోడలను దేవుడిచ్చాడు. ఒకటి రూతు, రెండవది ఓర్ఫా అనింది. దేవుడు తిరిగి క్షేమస్థితిని బెత్లెహేము దర్శించాడట. ఆ శుభవార్త నన్ను తిరిగి సమకూరుస్తుంది, నేను వెళ్తానమ్మా అన్నప్పుడు మీరు కూడా వస్తాం, మేము కూడా వస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత ఓర్ఫా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రూతు మాత్రం నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోయిన ప్రాంతంలో ఏం చనిపోతాం, మరణం తప్ప ఏది కూడా నన్ను విడిది చేయడానికి వీలు లేదని చెప్పి వెంటాడుతూ వస్తుంది. వారు మోయాబు ప్రాంతం నుండి బయలుదేరి బెత్లెహేము ప్రాంతానికి వచ్చారు. బెత్లెహేము ప్రాంతంలో సిటీ అవుట్స్కర్ట్స్లో ప్రజలందరూ చూస్తున్నారు. బార్డర్ చెక్ పోస్ట్ దాటుతూ ఉంది. చెక్ పోస్ట్ దాటేసరికి గుర్తు తెలియని వ్యక్తుల్లాగా అందరూ షాక్ అయిపోయారు. బైబిల్ రాష్ట్రమాట రూతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం త్వరగా చదువు. రూత్ చాప్టర్ 1 verse 19 క్విక్లీ. ఈమె నయోమి గదా? ఈజ్ షీ నాట్ నయోమి? A surprise and a shock and a bewildering response from every bystander. చూస్తున్న ప్రతి ఒక్కరు కదిలిపోయారట. బైబిల్ రాస్తుంది చూడండి, ఆ మాట చదువుదాం. సో దే ఇంగ్లీష్ ప్లీజ్. So they both went until they came to Bethlehem, and it came to pass when they were come to Bethlehem that all the city, ఈ మాట వినండి, all the city was moved about them. షాక్ అయిపోయారట. ప్రపంచంలో ఒక బెత్లెహేము పట్టణస్తులు అందరూ కూడా విభ్రాంతి చెందారట. ఏమైపోయిందండి నయోమి ముఖానికి? వాట్ హ్యాపెన్ టు నయోమి? ఏమైంది? ఎందుకు ఇలా ముఖం అయిపోయింది? గ్యాప్ వచ్చింది 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలు అంటే వయసు ప్రభావం కాదు ఇది. ఆమె ముఖం చూస్తే సమస్తం కోల్పోయిందిలానే ఉంది. ఆ ముఖం చూసేసరికి వెంటనే ఆమెనింది, సమృద్ధి గలదానే వెళ్ళి తిని ఈరోజు రిక్తురాలుగా వస్తున్నాను. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. మనసులో దేవుని మీద ఆయాసం, మనసులో దేవుని మీద అన్యాయం చేశాడన్న బాధ. కానీ దేవునిలో ఆనందించడం మానేసింది. ఇక నా పరిస్థితికి అంతటి కారణం దేవుడే అని కోపం అంతా దేవుని మీద, కోపం అంతా దేవుని కార్యాల మీద, కోపం అంతా దేవుని సార్వభౌమ చిత్తం మీద పెట్టుకుంది. మనసంతా ఆయాసం, ఆయాసం లోపల ఎముకలు తినేస్తూ ఉంది. ముఖము మారిపోయింది, తేజో మహిమంతా కోల్పోయింది, వర్చస్సు కోల్పోయింది, ముఖకాంతి కోల్పోయింది. ఆ ముఖం చూస్తే 10 సంవత్సరాలు ఏమైపోయిందని బెత్లెహేము పట్టణం అంతా షాక్ అయిపోయి చూస్తూ ఉన్నారు. The trials of life made her bitter instead of making her better. తను బాగు చేయాల్సిన శ్రమల కొలమి తన విశ్వాసాన్ని పెంపొందించాల్సింది పోయి తన జీవితం అంతా విగత జీవిగా మార్చబడింది. అయితే ప్రభుకు స్తోత్రం. యాకోబు గ్రంథం 1వ అధ్యాయంలో అదే పరిస్థితి అపోస్తుల కార్యములో అపోస్తుల బిడ్డలు ఆది సంఘం వెళ్తా ఉన్నప్పుడు యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో యాకోబు భక్తుడు రాస్తాంటాడు చూడండి. ఒకవైపు నయోమి యొక్క ఆయాసం, ఇంకోవైపు నూతన సంఘము అపోస్తుల కార్యములో అపోస్తుల సంఘం యొక్క ప్రత్యక్షత. వీళ్ళ ప్రత్యక్షత చూడండి, నయోమి ప్రత్యక్ష చూడండి. వాళ్ళిద్దరి పరిస్థితులు ఒకసారి బేరీజ్ వేయడానికి ప్రయత్నిస్తాం. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. 3వ వచనం, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. అపోస్తులంట ఆ సంఘము శ్రమలు గుండా పోతే ఏమంటున్నారండి? మహానందం అంటున్నారు. అదే రూత్ నయోమి అంటుంది, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, నా మనసులో అంత ఆయాసం ఉంది. ఆయాసం ముఖాన్నంతటిని పాడు చేసేసింది. ప్రజలు గుర్తుపట్టలంత స్థాయికి వెళ్ళిపోయింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ యొక్క దేవుడు అలాగే నయోమి ఆ సందర్భంలో తిరిగి బెత్లెహేము రొట్టెల గృహంలో దేవుని వాక్యాలు వినడం ఆరంభించింది. బహుశా తిరిగి దేవుడు దర్శిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆ రూతుకి సరైన ఆలోచన చెప్పి, వెళ్ళమ్మా
దేవుని యొక్క బహుమానం, అత్యధికమైన బహుమానం దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు అని ఆ మాటను గుర్తించి ఎప్పుడైతే రూతు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చిందో, అటు తర్వాత రూతు బోయాజు పొలం మందు వెళ్ళడము, విశ్రాంతి పొందడం, అటు తర్వాత కోల్పోయిన సమస్తాన్ని కూడా దేవుడు తిరిగి రూతు ద్వారా ఎవరికి ఇచ్చాడు? నయోమికి ఇచ్చాడు. అయితే నయోమి రెస్టరేషన్కి, కోల్పోయిన దాని నుంచి తిరిగి రెస్టోర్ అవడానికి ఒక సీక్రెట్ మాట ఉంది. నయోమి పక్కన సిస్టర్స్ ఉన్నారంట. నయోమి పక్కన సిస్టర్స్ ఉంటే వాళ్ళు మన బ్యాచ్ కాదు. అంటే నయోమి బాధలు ఉంటే నువ్వు కాకపోతే ఎవరు బాధపడాలక్క, నీ కష్టాలకి నేనున్నా కానీ ఊరేసుకొని చచ్చిపోతుండే అక్క. ఆల్రెడీ ఆమె బాధలు ఉంటుంది. వాళ్ళని ఎట్లా ఓదారుస్తారు మన వాళ్ళు అంటే, అక్క నీ ఇలాంటి కష్టాలుగా నాకు వస్తే మాత్రం నేను ఒక్క నిమిషం కూడా బతకలేను అక్క అంటే ఇండడికి ఏంది నువ్వు ఇంకా బతుకున్నావని. రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూస్తాం. ఇక్కడ అందరూ సిస్టర్స్ ఆమె పక్కన ఎవరున్నారు? ఎట్లాంటి సిస్టర్స్ అంట? నీ పక్కన ఎట్లాంటి సిస్టర్స్ ఉన్నారు? జాగ్రత్త. బ్రదర్స్ కూడా పక్కన ఎట్లాంటి బ్రదర్స్ ఉన్నారు? రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటించబడును గాక. ఆ సిస్టర్స్ అందరూ ఆరాధించే బ్యాచ్ అంట. ఆ సిస్టర్స్ అందరూ ఏం బ్యాచ్ అండి? ఆవేదన బ్యాచ్ కాదు, ఆయాసం బ్యాచ్ కాదు, ఆరాధించే బ్యాచ్. వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, నీకు బంధువు లేకుండా చేయని దేవుడు యెహోవా స్తుతి నొందును గాక. మే గాడ్ బి ప్రైజ్డ్. దేవుని నయోమిని పొగట్లే వాళ్ళు. నయోమిలో దేవుని కార్యం చేసిన దేవుని ఏం చేస్తున్నారు? పొగడుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఆలోచించండి, ఆ స్తుతి నయోమి స్థితిని మార్చేసింది. నీ పక్కన ఆరాధికులు ఉంటే కూడా నీ స్టోరీ మారిపోతుంది. నువ్వు ఆరాధికుల మధ్యలో వస్తే నీకు తెలియకుండానే నీకు అనుభవాలు మారిపోతాయి. సౌలుని తీసుకెళ్ళి ప్రవక్తల మధ్యలో వేస్తే సౌలుల మధ్యలో ఏం చేస్తున్నంట? ప్రవచనం చెప్తా ఉన్నానంట. ఫెలోషిప్ మ్యాటర్స్. దొంగల మధ్యలో వేస్తే దొంగడు అవుతావు, ప్రవక్తల మధ్యలో ఉంటే ప్రవక్త అవుతావు, ప్రార్థన పరుల మధ్యలో ఉంటే ప్రార్థన, సాడీలు చెప్పేటోళ్ళ మధ్యలో ఉంటే సాడీలు చెప్తూ ఉంటా. అదే ఆరాధించే వాళ్ళ మధ్యలో ఉంటే ఆరాధిస్తాం. ఎవరి మధ్యలో ఉన్నావు? నీ బిహేవియర్ తెలుస్తుంది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? స్తుతి నొందును గాక అని దేవుని ఆరాధిస్తూ ఉండేసరికి ఈమె స్థితి మారిపోయి 4వ అధ్యాయం 16వ వచనం, త్వరగా 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని 15 చదువుదాం. 15 ప్లీజ్. 15. రూత్, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతనిని కానీ. చాలు. ఏమని ఆమెను అభివర్ణిస్తున్నారు చూడండి. 1 Ruth is equal to not 7 daughter-in-laws. చాలా కష్టం సిస్టర్స్కి మాట చెప్పడం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. 7 కొడుకులను కోల్పోయినంత బాధలో నువ్వు ఉన్నా 7 కొడుకులు ఈక్వల్ టు 1 రూతు. మీరు ఎట్లాంటి కౌన్సిలింగ్ ఇస్తారు అత్త కోడలకు మధ్యలో? ఏమే అక్క నీ కోడలు గట్ల చచ్చింది ఏంది అక్క? ఏందివే చెప్పు. నాకు తెలుసు వాళ్ళకు జాతే ఇంకా స్టార్ట్. ఇక్కడ నుంచి జాతికి పోయి, జాతి నుంచి ఎక్కడికెక్కడికో పోయి, కోతి గాతి అన్నీ వెళ్ళిపోతాయి. నువ్వు ఏం అత్త కోడల మధ్యలో నువ్వేం చేస్తావు? కరెక్ట్గా చెప్పండి. చుచ్చు పెడితేనే మనశ్శాంతిగా ఉంటారు కదా. ఆ సిస్టర్స్ వచ్చి అంటున్నారంట, అమ్మా నీ కోడలు ఎట్లాంటిది? ఒక్క కోడలు ఈక్వల్ టు 7 కొడుకులని చెప్పాలి. కానీ నీకు తెలుసానే ఆ రోజు కాలు పెట్టింది రూతు, దరిద్రం చుట్టుకుంది అంతే. నీ కష్టాలంటే కారణం ఎవరు? రూతే. ఆమెను వదిలేసి చెప్తా, నీ కష్టాలనే పోతాయి. వాస్తవంగా రూత్ ఎవరండి? ఆమెకి బర్డన్, భారము కాదా? ఆమెననింది కదండి. ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టినా కానీ చిన్నపిల్లలు అవుతారు, వాళ్ళు నీకేం సరిపోతారు, నువ్వు వచ్చినా కానీ నీకు నేను న్యాయం చేయలేదు, నువ్వు నాకేమవుతావు? గుదిబండ అవుతావు. అంటే నా దృష్టిలో నువ్వేమవుతావు? బర్డన్గా ఉంటావు అనింది. ఆలోచించండి. భారం అనుకున్న రూతు కాస్త తన జీవితంలో 7 కొడుకుల కంటే విలువైన ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. అది దేవుడు చేసే సమకూర్పు. స్తుతి ఆరాధించడం ఆరంభించింది. 7 కూతుర్లను 7 కొడుకులకు మించిన
కోడల్ని దేవుడు ఇచ్చాడు. తర్వాత ఇంకో మాట రాస్తుంటుంది, ఇతడు నీ ప్రాణమును ఓదార్చు, ముసలితనమందు నీకు పోషకుడగు. హీ విల్ నరిషర్ అండ్ రెస్టోరర్ ఆఫ్ యువర్ ఓల్డ్ ఏజ్. ఎవరు? ఓబేదు. తర్వాత 16వ వచనం చూడండి, 16వ వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటను ఉంచుకొని వానికి దాదిగా ఉండే. ఇప్పుడు నర్స్ అయిందంట. ఫస్ట్ ఏమో ముసలామె లాస్ట్కి ఏమైంది? నర్స్ అయింది. నర్స్ అయిన తర్వాత నెక్స్ట్ 17వ వచనం చూడండి. నర్స్ అంటే మిగతాలు అన్నారు, మనదంటాం నీ బతుక అంతే, బేబీ సిట్టింగ్ చేసుకోని. ఏమన్నారంటే వచ్చి 17వ వచనం, ఆమె పొరుగు స్త్రీలు మంచోళ్ళండి. బెత్లెహేము సిస్టర్స్, బెత్లెహేము కుమార్తెలు అంత మంచోళ్ళు ఉంటే మన సమాజాల్లో అనకూడదులే, సమస్యలు రానే 3 పూలు 6 కాయలు సస్యశ్యామలకు బతుకుతారు అందరూ. 17వ వచనం, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు ఎవరికి పుట్టారట? కుమారులు. నయోమి, నువ్వు అమ్మమ్మ కాదు, నువ్వు దాది కాదు, నువ్వు తల్లివమ్మ. ఎవరికి? ఓబేదు కొడుకట. ఎవరికి? ఓబేదు పేరు పెట్టి అతడు దావీదునకు తండ్రి అయినా. సీ ద రైట్ యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్. దే వర్ ఆల్ రిజాయిసింగ్ పీపుల్, ప్రైజింగ్ గాడ్, అండ్ దే వర్ నాట్ కంప్లైనింగ్. మన మధ్యలో చిచ్చుబుడ్లు కాదు, మధ్యలో కిరోసిన్ పోసి తగలబెట్టే బ్యాచ్ కాదు. ప్రతిదానికి వాళ్ళకి పాజిటివ్ కోణంలో పెట్టి ఏం చేస్తున్నారు? కలిపే ప్రయత్నం చేశారు. తద్గుణంగా ఏమైంది? కోల్పోయింది మహలోను కిల్యోన్ని. కానీ నయోమి సంపాదించుకుంది ఏం తెలుసా? తరతరాలు ఏ బెత్లెహేములో అడుగుపెట్టిందో బెత్లెహేము చరిత్రను మార్చే ఓబేదును కనింది. ఓబేద్ ద్వారా యెషై ద్వారా దావీదు తరతరాల రాజ్య సింహాసనమును తన పురుడి పట్టిన పుట్టించింది నయోమి. షీ బికేమ్ ద రీజన్ ఫర్ లెగసీ ఆఫ్ రాయాలిటీ. అది సరిపోతున్నట్లు ఏ బెత్లెహేం అయితే శాపగ్రస్తమైన ప్రాంతం అన్నారో, ఒకప్పుడు రాహేలు చనిపోయిందన్న ప్రాంతం అన్నారో, అదే బెత్లెహేములో జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు జన్మించడానికి ప్రత్యక్ష కారణమైంది. ఏం సంపాదించింది ఓబేదు నయోమి అంటే? ఓబేదు ద్వారా తరతరాల బెత్లెహేము ఆశీర్వాదం, ఇశ్రాయేల్ ఆశీర్వాదం, ప్రపంచ ఆశీర్వాదం. 7 కొడుకుల కంటే విలువైన ఆస్తి సంపాదించలేదా? 7 కొడుకులు పుట్టుంటే కూడా అన్న ఆశీర్వాదం రాకపోవచ్చేమో బహుశా. ఒక్క స్తుతి దేవునిలో ఆనందించడం ఆరంభించింది నయోమి. సమాజం అంతా జ్ఞాపకం చేసే దేవునిలో ఆనందించామా, దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించామా, వర్షిప్ గాడ్, థ్యాంక్ గాడ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని ప్రోత్సహించారు. ఆమె స్టోరీ చరిత్ర ఏమైందండి? మారిపోయింది. ఆమెదే కాదండి, ప్రపంచ చరిత్ర ఈరోజు నీ చరిత్ర నా చరిత్ర మార్చేసింది నయోమి. కథ అయిపోయిందని దేవుడు చెప్పేదాకా కథ అయిపోలే. నయోమిలాగా తొందరపాటు వద్దు. ఈరోజు ఏ ఆలోచనలు చేస్తున్నారో, ఏ కుటుంబం జీలిపోతుందో దేవుడు మీ వాక్యం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ముందు నవ్వుతున్నావు, బయట ఆయాసం పెట్టుకున్నావు, బయట బాగున్నావు అంటున్నావు, లోపల మాత్రం ఎందుకు దరిద్రం ఈ నాకు ఇంటికి చుట్టుకుందని మాట్లాడుతున్నావా? ఈరోజు నీ భారం అనుకుంటే నీకు ఆశీర్వాదం కాదు. అది నీ భారము నాకు దేవుడు ఆశీర్వాదంగా మారుస్తున్నాను నమ్మగలిగితే నీకేమవుతుంది? ఆశీర్వాదం అవుతుంది. ఏ తల్లితో మాట్లాడి దేవుడు ఆశపడుతున్నాడో, ఏ అత్తతో మాట్లాడి దేవుడు ఆశపడుతున్నాడో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నీతో మాట్లాడుతుంది. నీ కుటుంబం ఆశీర్వాదంగా మార్చబడాలా, లేదా పేకడ వేలతో కూల్చేయాలనుకుంటున్నావని ఇంటి నీ ఆశీర్వాదాన్ని ఏడుస్తున్నావు, ఆయాసపడుతున్నావు. నా బతికెందుకు ఇలా అయిపోయింది, ఇట్లాంటి బిడ్డలు, ఇట్లాంటి కోడలు, ఇంకెన్ని రోజులు ఏడుస్తావు? హౌ లాంగ్ యు వాంట్ టు క్రై? గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యు రైట్ అవే, స్ట్రైట్ అవే. ఆఖరి మాట చూసి ముగిస్తాం. ఆఖరిగా 4వదిగా తండ్రి కొడుకులు ఇద్దరిని పరిచయం చేస్తాం. అత్త కోడలు ఇంతకుముందు చూసాం. 3వదిగా అత్త కోడలు, ఇప్పుడు తండ్రి కొడుకులు. ఎందుకు తండ్రి కొడుకులు జ్ఞాపకం చేస్తున్నానంటే, యాకోబు తండ్రి, తన కొడుకు యోసేపు. యాకోబు ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఆయన బ్రతికిన జీవితం కానీ ఒక ఆటోబయోగ్రఫీ రాయమంటే ఏం రాస్తాడు తెలుసా? ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనం. మిస్టర్ జేకబ్, కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే ఏమంటాడు తెలుసా? 47వ అధ్యాయం 9వ వచనంలో, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరంలో అన్నీ కాలేదని వారితో చెప్పాను అని అంటాడు. నేను బ్రతికిన 130 సంవత్సరాలు. ఒక్క మాటలో నా జీవితం ఈజ్ ఈక్వల్ టు దుఃఖ సహితమైన జీవితం. మై లైఫ్ ఈజ్ సాడ్నెస్, మై లైఫ్ ఈజ్ ట్రాజడీ. యాక్చువల్గా దేవుడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదని చెప్పాల్సిన సాక్ష్యము బ్రదర్ ఏం చెప్తున్నాడు? దుఃఖ సహితము. నా బతుకంతా వేస్టే, ఏడుపు తప్ప ఏం లేదు నా బతుకులో. ఎప్పుడు మన ముఖాలు ఇదే ఉంటుంది కదండి. ఎప్పుడు
పాపం ఫరో అడిగాడు, అరే ఇంత పెద్ద ప్రైమ్ మినిస్టర్గా అన్నావు నాయన, ఇంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ కరువులో కాపాడిన ఈ వ్యక్తికి నువ్వు నాన్న అంటే సగర్వంగా చెప్పుకోవాలి కదా. ఎవడన్నా ఏం చెప్తాడండి, మీ కొడుకు పిఎం అండి, ప్రెసిడెంట్ అడిగాడు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని, ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఐఎమ్ ద ఫాదర్, అట్లా చెప్పాలి కదా. అట్లని చెప్తారు కదండి. ఐ ఫీల్ సో అషేమ్డ్ ఆఫ్ మై లైఫ్, 130 years ఈజ్ వేస్ట్ ఫర్ మీ. ఏం ఇంట్రడక్షన్ అండి అది, ఎవరెవరికి పోయి ఫరోకి చెప్తున్నాడు. అంజులు మన ముఖాలు చూస్తే అనకూడదు ఈ మాట. ఆనందం మనసులో ఉంటుందండి, బయట చెప్పుకోమండి. అంత ఓవర్ యాక్షన్ వద్దు. సామెతలు 15వ అధ్యాయం, ప్రావెర్బ్స్ చాప్టర్ 15 verse 13, 15-13 ఏమని రాస్తుంది? 15:13 ప్రావెర్బ్స్, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోను. మనసులో ఆనందం ఉంటే, హృదయంలో ఆనందం ఉంటే ముఖంలో ఏం చేస్తుందంట? క్లియర్గా అనిపిస్తుందంట. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్. నువ్వు ఆనందం లోపల పెట్టుకొని ముఖం బీరకాయ, సొరకాయ, అన్ని వెజిటబుల్స్ అన్నీ దాంట్లో కవర్ అవుతూ ఉంటాయి. మరే పొద్దున్న లేస్తే అదే ముఖము, మధ్యాహ్నం అదే ముఖము, మందిరానికి వస్తే కూడా అదే ముఖం. ఎవరైనా నీతో వచ్చి 10 నిమిషాలు గడపాలనుకుంటే ఆ ముఖం చూసి అబ్బా అని చెప్పి వెళ్ళిపోతా. వాట్ కైండ్ ఆఫ్, మీరు అంటారు బ్రదర్ మరి మనోవేదన, అరే ఎన్ని రోజులు నువ్వు దేంట్లో ఆనందిస్తున్నావు? సంతోషాన్ని బట్టి అనట్లే దేవుడు. ఆనందము దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుడిచ్చే ఆనందం నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు దేవునిలో ఆనందిస్తే, హబక్కు అంటాడు, శాలలో పశువులు లేకపోయినా సరే, అంజూరపు పండ్లు కాయకపోయినా సరే, చేనులోని పంట నా చేతికి రాకపోయినా సరే, యెహోవా యందు నేను, వేర్ ఈజ్ యువర్ జాయ్? నిజంగా ఆనందిస్తే నీ హృదయంలో ఆనందం ఉంటుంది. ముఖం మీద ఏమవుతుందండి? కనిపిస్తుంది. కొంతమంది ముఖాలు చూస్తే అబ్బో అసలు వాళ్ళు నవ్వడం ఒక రోగం, వాళ్ళకి నవ్వలేకపోవడం ఒక రోగం. చూసారు ఎప్పుడన్నా అట్లాంటిది? మీకు కూడా బహుశా పక్కనే ఉంటారు కొంతమంది. అరే కొద్దిగా నవ్వు అంటే, నా బాధలు నీకేం తెలుసు, ఎప్పుడు అదే బతుకా. కారణం ఏంటంటే ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడు చెప్పండి. వెన్ యూ లాఫ్ యూ లుక్ యంగర్. మీరు నవ్వారనుకోండి కొద్దిగా వయసు తక్కువగా అనిపిస్తారు. ఎవరన్నా ముసలోలాగా మీరు ఫీల్ అయితే కొద్దిగా స్మైల్ ఇవ్వండి, అప్పుడు ఎట్లా కనిపిస్తారు? కొద్దిగా వయసు తగ్గినట్టుగా అనిపిస్తారు. ఇఫ్ యు లాఫ్ యూ లుక్ యంగర్. ముఖం ఇలా పెట్టుకొని కూర్చుంటే కాటి కాలు చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. డోంట్ అలౌస్ ద సారోస్ ఆఫ్ యువర్ వరల్డ్ టు కంట్రోల్ అండ్ రాబ్ యువర్ జాయ్. ట్రై టు హ్యావ్ అ cheerful face which can be the encouragement for others. కొంచెం నవ్వగలిగితే దాంట్లో ఏం నష్టం? యాకోబుకి యోసేపు అండి వేరేలు బాధపడితే కూడా చూసి తట్టుకోలేడు తెలుసా. ఆయన బాధ పక్కన పెట్టండి, పాన దగ్గర భక్ష దగ్గర బాధగా ఉంటే ఏందా మీరు బాధగా ఉన్నారు ఈరోజు అని ఇక్కడ చెరసాల్లో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాడు. అంటే యోసేపుకి యాకోబుకి డిఫరెన్స్ చెప్పాలా? యాకోబు ఫీలింగ్ అంతా ఏంటంటే ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ మీ. ఏడుపు కొట్టు ముఖాలకి మనసులో నడిచే ఆలోచన ఏంటంటే ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి, వార్తలన్నీ కూడా నాకు 42:36 ఆదికాండం, జెనసిస్ 42:36 క్విక్లీ. అప్పుడు కింద భాగం చూడండి, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ మీ. యోసేపు పోయిండు, బెన్యామిన్ పోయిండు, సిమియోను పోయిండు, నా రాహేల్ చనిపోయింది, ఇంకా నా లైఫ్ అంతా కూడా నాకేం జరుగుతున్నాయి? ప్రతికూలంగా. ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ మీ. ఇలాంటి వ్యక్తి ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడంటే అన్ని కూరగాయలు సమ్మిళితంగా ఉంటాడు. అదే దావీదు యోసేపు ఎందుకు సంతోషంగా ఉన్నాడు? ఆదికాండం 50:20 జెనసిస్ చాప్టర్ 50 verse 20. సీక్రెట్ అండి. నువ్వు సంతోషంగా ఉండడానికి, ఆనందంగా దేవుని ఆనందించినట్టు రహస్యం ఇది. 50:20 త్వరగా. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ మై గుడ్. సమస్తము సమకూడి మేలుకి జరుగుతుంది. యాకోబు సమస్తము సమకూడి ప్రతికూలంగా జరుగుతుంది. అంతా నా మేలుకే పాట ఎవరిది? నాది కాదండి, యోసేపుది. అంతా నా కీడుకే యాకోబుది. యాకోబు నువ్వు పాట పాడతావంటే అంతా నా కీడుకే ఆవేదన యేసుకే. ఎవరిది? యాకోబుది. యోసేపు పాట పాడంటే నానా తప్పు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే.
ఎందుకు వస్తుందంటే ఆ ఫీలింగ్ అంటే, మనుషుల్ని హీరో చేసి యాకోబు నీ బాధలకంత కష్టాల కారణం ఏంటంటే, జెనసిస్ చాప్టర్ 42:38, 42:38 త్వరగా. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతను అన్న చనిపోయాను, ఇతడు మాత్రం మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకానికి దుఃఖముతో దిగిపోనట్లు మీరు నన్ను చేయుదురు. మీరు చేస్తారు ఇదంతా అంటే ఆయన కష్టాలకు అంత కారణం ఎవరండి? మనుషులు, పిల్లలు. ఎప్పుడు హీరోలను ఎవరు చేస్తారండి? శత్రువులని, బిడ్డల్ని, మనుషుల్ని, పరిస్థితుల్ని హీరోలు చేసి మీ వల్ల నాకు ఇదంతా అయిందని. అంతా నా మేలుకే పాడేవాళ్ళు ఏమంటారు తెలుసా? ఆదికాండం 45వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం, ప్రభుని ఆరాధిస్తాం. జెనసిస్ చాప్టర్ 45 verse 7 and 8 క్విక్లీ. 7-8 కలిసి చూద్దాం. ప్రాణంతో కాపాటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. దేవుడు పంపాడు. 8వ వచనం, దేవుడు పంపాడు కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. బా, అదేంటి యోసేపు మిమ్మల్ని గుంతలేసి నేను కదా అంటే, పిచ్చోడా మీరు కాదురా, నా దేవుడు మిమ్మల్ని పావులాగా వాడుకున్నాడు. జైల్లో వేసింది అరే పిచ్చోళ్ళారా, దేవుడు మిమ్మల్ని బక్రాలు చేసి వాడుకున్నాడు. చేసింది మీరని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆ దేవుడు నాకు సమస్తం. అందుకొరకు 2 మాటలండి. సంతోషం ఉండాలి నీకంటే, ఏ పరిస్థితుల్లో సంతోషంగా ఉండాలంటే, దేవుడే నా జీవితంలో సమస్తము చేస్తాడు. తల వెంట్రుక రాలన్నా కూడా దేవుని ఆజ్ఞ లేకుండా రాదు. మనుషులు ఎవరు నా జీవితాన్ని శాసించలేరు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. God is in control of my business. God is in control of my ministry. God is in control of my family. God is in control of my health. దేవుని స్వాధీనంలో ఉందని నమ్మే వ్యక్తి డిస్టర్బ్ అవడు. రెండోది, ఈ దేవుడు సమస్తం సమకూడి నాకు మేలుకే చేస్తారన్నప్పుడు టెన్షనే లేదు. వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్న పరమాన్నమే. సమస్తం సమకూడి మేలుకే దేవుడు చేస్తే అది కీడైనా బాధైనా ఎక్కడైనా సరే అది అల్టిమేట్గా ఏమవుతుందండి? మేలే జరుగుతుంది. అది తెలుసుకున్నవారు యోసేపులాగా బ్రతికిన కొన్ని రోజులైనా సరే ఆ ముఖంలో ఏముందంటండి? ఆనందం, సంతోషం. ఆయన ముఖం చూసి చాలామంది స్వస్థపరచబడ్డారు, ఎంకరేజ్ అయ్యారు. అరే దేవుడు ఈయనకు సమస్తం సమకూడి మేలుగు చేస్తాడు, మనుషుల్లో ఏం సీన్ లేదని. ఒకటే మాట, ఇట్లాంటి ఆత్మగల వ్యక్తిని ఇంకెక్కడైనా మనము కనుగొనగలమా? దట్ షుడ్ బి ద హెల్త్. అక్కడ ఆరోగ్యం వచ్చేస్తుందన్నా సరే ఈరోజు ట్రై చేసి చూద్దాం. ఆయాసం బదులు దేవుళ్ళు ఏం చేద్దాం? ఆనందిస్తాం. మనందరము ఆరోగ్యం పొందుదుముగాక.